నీవు నిజంగా రాముణ్ణి ఓడించాలనుకుంటే మొదలు సీతమ్మను దూరం చెయ్యి. అందులో సీతమ్మ సౌందర్యవతి. ప్రపంచంలో ఉన్న అన్ని లోకాలలో అంతటి సౌందర్యమైన స్త్రీ ఎక్కడా దొరకదు, నేనెక్కడా చూడలేదు. నీవు ఆమెను తీసుకొని రాగలిగితే భార్యా వియోగంతో రాముడు బలహీనుడవుతాడు, ఆహార పానీయాలు తీసుకోడు, చిక్కిపోతాడు, శక్తి సన్నగిలుతుంది, వెళ్ళి చంపొచ్చు. నా మాట నచ్చితే ఈ పని చెయ్యి అని అకంపనుడు చెప్పాడు. ఏదో బాగానే ఉంది, కష్టపడకుండా గెలవచ్చు కదా. సరి సీతమ్మను తీసుకొని వస్తాను అనుకున్నాడు. నేను ఒక్కడిని పోతే ఏం బాగుంటుంది, అసలే రాముడు అసాధ్యుడని విన్నాం కదా, కొంచెం సాయం తీసుకొని వెళదాము అని మారీచుని ఆశ్రమానికి వెళ్ళాడు. సముద్ర తీరంలో ఉన్నాడు మారీచుడు. రామచంద్రుని బాణపు దెబ్బ తగిలినప్పటి నుంచి పూర్తిగా మారిపోయాడు. యోగి, సన్యాసి అయ్యాడు, అన్నీ మానేశాడు, శుద్ధ చారిత్రుడయ్యాడు. 1-2 సార్లు కూడా మళ్ళీ కూడా ప్రయత్నం చేసి 2 సార్లు దెబ్బతిని ఇక ఆయన దగ్గరికి వెళ్ళటం అంత మంచిది కాదనుకొని తపస్సు చేస్తూ ఉన్నాడు. అలాంటి మారీచుని ఆశ్రమానికి వెళితే సరే రావణాసుడు వచ్చాడు, మహారాజు కాబట్టి అర్ఘ్యం పాద్యం స్వాగతం అంతా చెప్పి, హఠాత్తుగా వచ్చారు స్వామి, లంకలో అంతా బాగున్నారా, ఎవరికీ ఏమీ ఆపద లేదు కదా అంటే, బాగున్నారంటే బాగున్నారే కానీ ఇలా జరిగింది. జనస్థానంలో ఉన్నటువంటి 14,000 మందిని రాముడు అకారణంగా సంహరించాడు. కర్కశుడు, నిర్దయుడు, అధర్మాత్ముడు. కాబట్టే తండ్రి రాజ్యాన్ని అడవికి పంపించాడు. దానికి ప్రతీకారం కోసం నేను సీతమ్మను అపహరిద్దాం అనుకుంటున్నాను, నాకు నువ్వు సాయం చెయ్యి అంటే మారీచుడు విని, ఎవడు నీకీ సలహా ఇచ్చాడు, మిత్రరూపేణ శత్రునా కస్యాయం ఉపదిష్టస్తే మార్గ అంటాడు. మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు ఎవడయ్యా నీకు ఈ మార్గం చెప్పింది? లంక రాజ్యము, నీ సైన్యము, నీ కుటుంబము క్షేమంగా ఉండటం ఇష్టం లేదా? నచ్చని వాడే ఈ పని చేశాడు. నీకు పరమశత్రువు తానుగా నిన్ను నశింప చెయ్యలేక నీ చేతులతో నువ్వే నాశము పొందే మార్గం ఉపదేశించాడు. నా మాట విని ఈ మార్గాన్ని వదుకో, లేకుంటే నాశనమయ్యేది నీవు కాదు, లంకారాజ్యం మొత్తం పోతుంది, నీ ప్రజలంతా పోతారు. అకుర్వంతోపి పాపాని శుచయః పాప సంశ్రితాః పరపాపైః వినశ్యంతి మత్స్యాః నాగహ్రదేయథా. మారీచుడు చక్కని మార్గం చెప్పాడు, ఉపదేశం చేశాడు, చక్కని శ్లోకం ఇది. అకుర్వంతోపి పాపాని, మహారాజా ఒక విషయాన్ని విను, నీవు పాపములు చేయకున్నా, నీవు కాదు లోకంలో పాపము చేయని వారు కూడా పరిశుద్ధులుగా ఉండి కూడా పాపము చేసిన వారిని ఆశ్రయించి ఉంటే, పాపం చేసిన వారికి ఆశ్రయము ఇస్తే, మంచిగా ఉన్న వీరు కూడా వారి పాపములతో నశిస్తారు. ఇక్కడ మనకు మారీచుడు రావణాసురునికి ఉపదేశం 2 సార్లు చేస్తాడు. ఈ శ్లోకాలు మొదటి సర్గలో ఉంటాయి, లేకుంటే తర్వాత ఉంటాయి. 4 సర్గలలో జాగ్రత్త దొరుకుతాయని నేను చెప్తాను, సంఖ్య మీరు గుర్తుపెట్టుకోండి. పాపము చేయని వారైనా పరిశుద్ధులైనా పాపము చేసిన వారిని ఆశ్రయిస్తే, పాపము చేసిన వారికి ఆశ్రయమిస్తే
వారు చేసిన పాపంతో వీరు కూడా నశిస్తారు. ఎలాగో మత్స్యాహ నాగహ్రదేయథ, పాములు చేపలు ఉన్న మడుగులోకి వెళితే ఏమవుతుంది? చేపలు పోతాయి కదా. చేపలున్న చోటికి పాములు వచ్చినా, పాముల తోటికి చేపలు వచ్చినా నష్టం ఎవరికి? చేపలకి. చేపలు ఏమైనా తప్పు చేశాయా? పాపం చేశాయా? కానీ పాపుల దగ్గరికి వెళ్ళే తాము మంచివారైనా చెడ్డవారికి ఆశ్రయం ఇవ్వకూడదు. చెడ్డవారి దగ్గరికి తాము ఆశ్రయాన్ని కోరి వెళ్ళకూడదు. చక్కని నీతి. మనం మంచివారమైతే సరిపోదు, చెడ్డవారితో స్నేహం చేయవద్దు, చెడ్డవారికి ఆశ్రయం ఇవ్వవద్దు, చెడ్డవారి ఆశ్రయాన్ని కోరవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, నీలాంటి దుర్మార్గుణ్ణి లంకా ప్రజలు రాజుగా ఎందుకు అంగీకరించారు? వాళ్ళంతా మంచివాళ్లే పాపం, కానీ నువ్వే పరమ పాపాత్ముడు. నిన్ను రాజుగా అంగీకరించిన పాపానికి ఏ పాపము చేయని లంకా ప్రజలు నశిస్తారు. నేను రామునితో 2-3 సార్లు దెబ్బలు తిన్నాను, నాకు బాగా తెలుసు. నాతో నీవు మాట్లాడాలి అనుకుంటే, నా స్నేహం కావాలి అనుకుంటే, నా ముందర ఎప్పుడూ రాముని ముచ్చట చెప్పకు, ప్రస్తావన తేకు. క్షేమంగా వెళ్ళి నీ లంకలో నువ్వు ప్రశాంతంగా ఉండు, కొన్నాళ్ళు బాగుంటావు, లేదు మొత్తం పోతావు పో అన్నాడు. పెద్దవాడు కాబట్టి మారీచుడు. రావణాసుడు కొంచెం ఇంకా పూర్తిగా మూర్ఖుడు కాలేదు కాబట్టి చెప్పగానే విని వెనక్కు మళ్ళీ విడిపోయాడు, లంకలో చేరాడు. అప్పుడు ఇంకో మహానుభావురాలు వచ్చినది, ఆమె శూర్పణఖ. ఇదంతా చూసింది. ఒక్కడేమిటి, రాజపుత్రుడేమిటి, ఇంతమందిని చంపడమేమిటి, ఏమి యుద్ధం అది, అవేమి బాణాలు, అదేం పరాక్రమం, ఆయనేం వీరుడు. ఒక్కడు ఇంతమందిని ఇక్కడ చంపేశాడంటే వీడిని ఇలాగే చూస్తుంటే అక్కడ కూడా చంపేస్తాడు. వీడు బతికి ఉంటే రాక్షసులు క్షేమంగా ఉండరు, ఇలాంటి వాణ్ణి అస్సలు ఉంచకూడదు అని మహానుభావురాలు తాను రావణాసురుని సభకు వెళ్ళింది. నువ్వేమి రాజువయ్యా? నిజమైన రాజు చారచక్షుష అంటాడు. రాజుకెప్పుడు గూఢచారులు ఉండాలి. రాజులు తమ కళ్ళతో చూడరు, వారి కళ్ళతో చూస్తారు. నీ రాజ్యంలో ఏ మూలలో ఏమేమి జరుగుతుందో నీకు తెలుసా? సముత్పన్నం భయం ఘోరం బోద్ధవ్యం నావబుధ్యసే. నీకు ఎంత పెద్ద ఘోరమైన ఆపద వచ్చిందో దాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు. సక్తం గ్రామ్యేషు భోగేషు, నీవు కేవలం గ్రామ్య సుఖములలో ప్రియురాళ్లతో కలిసి విహరిస్తూ ఆనందిస్తూ కాలం గడుపుతున్నావు. రాజు ఇలా ఉండొచ్చా? రాజ్యం ఎలా ఉంది, ఎవరేమవుతున్నారు, ఏ నరక్షంతి విషయం అస్వాధీనం నరాధిపాహ. తన రాజ్యాన్ని తాను జాగ్రత్తగా కాపాడుకోలేని రాజు ఎక్కువ కాలం రాజుగా ఉండలేడు. అసలు చూశావా ఏం జరుగుతుందో? నీ జనస్థానం మొత్తం ధ్వంసమైంది, నాశనమైంది, ఒక్క రాక్షసుడు లేడు. ఆ ప్రాంతాన్ని రాముడు ఆక్రమించుకున్నాడు. ఆ ప్రాంతమంతా రాముని స్వాధీనమైంది. ఋషులకు అభయం ఇచ్చాడు, ఋషులందరినీ సంహరించాడు. అక్కడ ఋషులు నిర్భయంగా సంచరిస్తున్నారు, హాయిగా తపస్సు చేసుకుంటున్నారు. నీవు నాశనం కావడానికి కావలసిన అన్ని యజ్ఞాలు చేస్తున్నారు. ఋషులు యజ్ఞాలు చేసి రాముడు యుద్ధానికి మొదలుపెడితే నీ గతేమిటి, నువ్వేమవుతావు? దాన్ని వారించడానికి పోయిన నా ముక్కు చెవులు అయిపోయాయి.
నన్ను కూడా రాముడు స్త్రీ అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా శిక్షించాడు. ఇవన్నీ నీకు అవసరం లేదా? శూర్పణఖ స్త్రీ సహజమైన భాషతో దుమ్మెత్తిపోసింది రావణాసురుడు అసలు ఎవడు రాముడు? ఎందుకు వారిని చంపాడు? నీ ముక్కు చెవులు ఎందుకు కోశాడు? అకారణంగా ఎందుకు హాని చేశాడు? అసలు జరిగిన వృత్తాంతం ఏమిటి? నాకు కాస్త వివరంగా చెప్పు. ఏం చెప్పాలి అన్నయ్య గారు? జనస్థానం అంతా మనదే కదా. అలవాటుగా అప్పుడప్పుడు మొత్తం తిరుగుతుంటాను. అలాగే సంచరిద్దామని వెళ్ళాను. ఒక ఆశ్రమంలో ఈ ముగ్గురు కనపడ్డారు, రాముడు లక్ష్మణుడు. రాముడి భార్య. ఆమెను చూచాను. 14 లోకములకు ఈశ్వరిలాగా ఉంది. ఇంతవరకు అలాంటి సౌందర్యవతిని నేను చూడలేదు. ఆమెకు ఎవరు భర్తో వాడు లోకనాథుడవుతాడు. ప్రపంచాన్ని పరిపాలించేవాడెవడు అంటే సీతమ్మ భర్తే. తప్పేం కాదు కదా. ఈ మాట ఉత్తమ మాట కాదు. ఈ మాటను తీసుకునే పరాశర భట్టరు కశ్రీ శ్రియ పరమసత్వ సమాశ్రయ పుండరీక నయన పురుషోత్తమ ఎవరు శ్రీ భర్తో, ఎవరు లక్ష్మీదేవికి భర్తో, ఎవరు పుండరీకాక్షుడో వాడే లోకనాథుడు అన్నాడు ఈ శ్లోకమే. సీతకు భర్త అయిన వాడు సకల లోకనాథుడు, సకల లోకాలను జయించగలవాడు. ఆమె అంతటి సౌందర్యాన్ని చూచి, ఇంత సౌందర్యవతి అడవిలో పర్ణశాలలో నారవస్త్రాలతో ఉండటం ఏం కర్మ? ఆమె అలాంటి వనవాసికి భార్యగా ఉండకూడదు. నీలాంటి త్రైలోక్యాధిపతికి భార్యగా ఉండాలి. ఆమె నీకు తగినది అని ఆమెను నీకు భార్యగా తెద్దామని నేను వెళ్ళాను. నన్ను ఇంత పని చేశాడు. నీకు భార్యగా తీసుకొని వద్దామని వెళితే రామలక్ష్మణులు నా ముక్కు చెవులు ఖండించి ఇలా పంపించారు. ఎంత బాగా చెప్పిందో చూశారు కదా. ఎవరి సౌందర్యాన్ని చూచి ఎవరు మోహించారు? ప్రమాదం ఎవరికి జరిగినది? తన ప్రమేయం ఎక్కడా లేకుండా అన్నగారు నీ కోసం వెళితే నాకు ఇలాంటిది జరిగింది. కాబట్టి నీకొకవేళ సీత మీద అభిప్రాయం ఉంటే, ఆమె సౌందర్యాన్ని కోరుకుంటే, ఆమెను నీవు భార్యగా పొందాలనుకుంటే వెంటనే వెళ్ళి ఆమెను తీసుకునిరా. సీత లేకుంటే రాముడు నిలువలేడు, గెలవలేడు. రాముణ్ణి ఓడించాలంటే రామస్య దక్షిణో బాహువు నిత్యం ప్రాణో బహిష్కర. ఇంకోటి ఉంది. రాముని పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, లక్ష్మణస్వామి. అతను 6వ ప్రాణము, దక్షిణ బాహువు. వారిద్దరిని ఓడించాలంటే సీతమ్మ పక్కన లేకుంటే ఓడించగలవు. ఆమె ఉన్నంత వరకు రాముణ్ణి ఎవరూ గెలవలేరు, 3 లోకాలను ఎవరూ గెలవలేరు. సీత లేకుంటే రాముడు బలహీనుడవుతాడు. రాముడు బలహీనుడైతే లక్ష్మణుడు బలహీనుడవుతాడు. వారిద్దరిని సులభంగా ఓడించి మన రాక్షస సామ్రాజ్యాన్ని 3 పువ్వులు 6 కాయలుగా విస్తరింపచేయవచ్చు. విజ్ఞాయేకమశక్తం చ క్రియతాంచ మహాబల సీతా తవానవద్యాంగి భార్యాత్వే రాక్షసేశ్వర. అంత సౌందర్యవతి సీత నీకు మాత్రమే భార్యగా ఉండదగినది. నీ ప్రయత్నం ఏదైనా ఉంటే అటువైపు చెయ్యి. మళ్ళీ శూర్పణఖ హెచ్చరిస్తే నిజమే, ఆ కంపనుడు చెప్పాడు, శూర్పణఖ చెప్పినది. ఇద్దరు కూడా
రాముడి గురించి చెప్పడం లేదు, సీత గురించి చెప్తున్నారు. రాముడు మహావీరుడు అంతటితో అయిపోయింది ఆ కథ. సీతమ్మ మహాసౌందర్యవతి. శూర్పణఖ సీతమ్మ సౌందర్యాన్ని 16 శ్లోకాలతో వర్ణించింది. న్యాయంగా ఒక స్త్రీ మరొక స్త్రీ సౌందర్యాన్ని అసలు ఒప్పుకోదు, విధంగా ఉన్నాము ఇచ్చుకోదు. కానీ రావణాసురునిలో పట్టుదల పెరగాలని, తప్పకుండా ఆమెను తీసుకొని రావాలని భావించి ఇంత వర్ణించింది. ఇప్పుడు రావణాసురుడు ఎలాగైనా సరే నేను సీతను తీసుకొని వస్తాను అనే దృఢమైనటువంటి సంకల్పాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ మారీచుని ఆశ్రమానికి వచ్చాడు. మారీచునితో మళ్లీ తగినటువంటి అదే వృత్తాంతాన్ని చెప్పి, ఎలాగైనా సరే నేను సీతను తీసుకుని రావాలి, నేను నిశ్చయించుకున్నానో నీవు నాకు సాయం చెయ్యాలి, అది కూడా ఏం చెయ్యాలో చెప్తున్నాను. నీవు మాయా మృగ రూపంలో బంగారు లేడిలాగా రత్నములు, ముత్యములు, వజ్రములు, పగడములు ఇవన్నీ శరీరంలో పొదుగుకొని చూడగానే ఈ లేడి కావాలి అనిపించేలా రూపాన్ని ఏర్పరచుకొని రాముని ఆశ్రమం ముందర సంచరించు. సీతమ్మ చూచేలా ఆమె కనపడేలా తిరుగు. సీత చూస్తే ఎలాగూ కావాలంటుంది. నిన్ను తీసుకొని రమ్మని రాముణ్ణి పంపుతుంది. నీవు రాముణ్ణి చాలా దూరంగా తీసుకొని వెళ్ళు. ఆపద రాకుంటే సమస్య లేదు, ఆపద వస్తే మాత్రం రాముని గొంతుతో లక్ష్మణ సీతలను పిలువు. దానితో లక్ష్మణుడిని సీతమ్మ పంపుతుంది. ఇద్దరు లేని సమయం చూచి నేను సీతను అపహరిస్తాను. ఇలా నాకు ఉపకారం చేస్తే నీకు అర్ధరాజ్యం ఇస్తాను. అంటే నీవు చాలా బాగా చెప్పావయ్యా, కానీ నేను రాముడి శక్తిని చాలాసార్లు చూచాను. నేను అనుభవించినటువంటి వాటిని చూచి కొన్ని విషయాలు నీకు చెప్తాను. రాముడితో నేను 3 సార్లు దెబ్బతిన్నాను. ఒకసారి విశ్వామిత్ర యాగరక్షణలో, మరొకసారి ఋషుల మాంసాన్ని తినాలని రాముడున్న ప్రాంతంలోకి వెళ్ళాను. రాముడు గుర్తుపట్టి బాణం కొట్టాడు, తగలకుండా తప్పించుకొని వచ్చాను. ఇంకోసారి మొన్ననే పంచవటిలో ఉన్న సీతారామ లక్ష్మణుల ప్రాంతానికి వెళ్ళాను. కరుణి దూషణుని మాటతో రాముడు గుర్తుపట్టి ఒక చిన్న బాణంతో కొట్టాడు. వచ్చి మళ్ళీ ఇక్కడ పడ్డాను. ఇలా 3 దెబ్బలు తిన్నాను. అప్పటి నుంచి నా పరిస్థితి ఏమిటంటే, రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ భయం జనయతీవమే. నా పరిస్థితి ఏమైంది అంటే, రా అనే అక్షరం మొదలున్న పేరు వింటే భయపడుతున్నాను. రాముడు కాదు. రకారాదీని నామాని రామత్రస్తస్య అని రావణ. నీ పేరు అదే కదా, నువ్వన్నా భయమే. నీకు పేరు మధ్యలో రానే ఉంది కదా, అందులో నువ్వేమన్నావు? నాకు ఈ సాయం చేస్తే రథములు ఇస్తాను, రత్నములు ఇస్తాను, రాజ్యం ఇస్తానన్నావు. ఈ 3 రకారాదులే కదా. రత్నానిచ రథాశ్చైవ భయం జనయతీవమి. రకారము ఆదిలో ఉన్న పేరు చెప్తే నేను భయపడుతున్నాను. కాబట్టి ఇలాంటి సాయం నీకు నేను చెయ్యలేను. నీవు మర్యాదగా తిరిగి వెళ్ళు అని చెప్పితే, మహానుభావుడు మళ్ళీ రావణాసురుడు ఏమస్మితదా ముక్త సహాయాస్తే నిపాతితా. ఇక్కడ ఉంది శ్లోకం, అది 26వ శ్లోకం 38వ సర్గలో 26వ శ్లోకం.
అకుర్వంతోపి పాపాని సుజయ పాప సంశ్రయాత్ పరపాపై వినశ్యంతి మత్స్యాః నాగక్రదే యథా. 38లో 26వ శ్లోకం. ఎందుకు దాన్ని చెప్తున్నానంటే మనం కూడా ఈ శ్లోకాన్ని బాగా చదువుకొని అర్థాన్ని మననం చేసుకొని గుర్తుంచుకోవాలి. అంటే ఏమిటి? మనం మంచివాళ్లమైతే సరిపోదు, చెడ్డవారికి ఆశ్రయం ఇవ్వకూడదు, చెడ్డవారిని మనం ఆశ్రయించకూడదు. దివ్యచందన దిగ్ధాంగాన్ దివ్యాభరణ భూషితాన్ ద్రక్ష్యసి అభయితాన్ భూమౌ తవ దోషాత్తు రాక్షసాన్. రావణ, నీ దోషంతో రాక్షసులు రణభూమిలో మరణించి వీరస్వర్గానికి పోతారు. అది కాక సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య చ పథ్యస్య వక్త శ్రోతా చ దుర్లభ. ఇది మారీచుని వాక్యమే. మనం మామూలుగా ఏం చెప్పుకుంటాం? వక్త శ్రోతా దుర్లభ అంటాం. శ్లోకం మొత్తం ఏమిటి ఎవరు తెలియదు. ఇది శ్లోకం. సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః. మహారాజా, నచ్చే మాటలు మెచ్చే మాటలు రాజుగారితో చాలా మంది మాట్లాడతారు. కానీ నచ్చకున్న మేలు కలిగించే మాటలు కొందరే మాట్లాడతారు. అలా చెప్పేవారు కష్టమే, చెబితే వినేవారు ఇద్దరు లేదు. అప్రియస్య పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ. అప్రియమైనటువంటి హితం కలిగే వాక్యము చెప్పేవారు దొరకరు, వినేవారు దొరకరు. అందుకే నా మాట విని ఈ ప్రయత్నాన్ని మానుకో. ఇలా చేస్తే గమిష్యసి క్షీణబల సబాంధవ యమక్షయం రామశరాస్త జీవిత. నా మాట వినకుండా నీవు ఇలాగే చేస్తే రాముని బాణములతో ప్రాణము వదిలి త్వరలో యమలోకానికి వెళతావు. చాలా స్పష్టంగా హెచ్చరించాడు. కానీ రావణాసురుడు ఆ మాట కూడా వినలేదు. ఇదానిమపి యద్వృత్తం తచ్చృణుష్వ మహామతే. మళ్ళీ ఒకసారి మరికాస్త ధర్మాన్ని చెప్తున్నాడు. పరేషాం అపరాధేన వినష్టా సపరిచ్ఛదా సోహం పరాపరాధేన వినశ్చేయం నిశాచర. మనము మంచివారమైనా ఎదుటివారు చేసేటువంటి అపచారములతో బాధపడతాం. నేను రాముడికి దూరంగా ఉంటున్నాను, నీవు దగ్గరికి పొమ్మంటున్నావు. నీవు చేసిన తప్పు వల్ల నేను నశించవలసి వస్తుంది. ఇంత బాగా రావణాసురునికి మారీచుడు హితమును బోధిస్తే రావణాసురుడు పెడచెవిన పెట్టాడు. మంచిని, మేలును, చక్కని బ్రతుకును, ఉజ్వల భవిష్యత్తును కోరుకునే వారెవరైనా రాజుగారితో ఇలా మాట్లాడుతారా? నీకు రాజనీతి తెలుసా? నీకు రాజధర్మం తెలుసా? పాలించే రాజు ముందరికి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడవచ్చునా? వృద్ధి కోరేవారెవరు ఇలాంటి మాటలు మాట్లాడరు. బతకాలి అనుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడరు. నీవు బతకాలనుకుంటే నేను చెప్పిన పని చెయ్యి. నా మాట వినవు, నిన్ను చంపేస్తాను. మరణాన్ని కోరుకుంటావా, బ్రతుకును కోరుకుంటావా? నీవు బతకాలి అనుకున్నటువంటినప్పుడు ఆహరిష్యామి వైదేహీం సహస్రాక్షస్య చీమివా. నాకు నీవు సాయం చేస్తే నేను సీతను తీసుకొని వస్తాను. ఇలా చేస్తే రాజ్యస్య అర్ధం ప్రదాస్యామి మారీచ తవ సువ్రత. నా సగం రాజ్యం నీకు ఇస్తాను. ఇది చేయవు, నిన్ను చంపేస్తాను. మరణించాలని అనుకుంటున్నావా, లేక జీవించి రాజ్యాధికారాన్ని పొందాలని అనుకుంటున్నావా? బెదిరించాడు. మనకు ఇందులో చెప్పడు, కానీ స్కాందంలో ఇక్కడ ఒక శ్లోకం ఉంది, చక్కని శ్లోకం. కొన్ని దాంట్లో ఇందులో కూడా చెప్పాడు ఆ శ్లోకాన్ని.
రావణాసురుడు చంపాలన్నాడు, పోతే వాడు చంపుతాడు కదా. రామాదపిచ మర్తవ్యం, మర్తవ్యం రావణాదపి, ఉభయోరపి మర్తవ్యే వరం రామాత్ న రావణాత్. ఇప్పుడు మారీచుని స్థితి ఏమిటి? వెళ్ళకుంటే రావణాసుడు చంపుతాడు, వెళ్ళితే రాముడు చంపుతాడు. అంటే ఎలాగైనా చావు ఖాయం, బతికే ఆశే లేదు. చావు ఎప్పుడూ తప్పనప్పుడు ఆ చావేదో రాముడు చేస్తే మోక్షమన్నా వస్తుంది కదా, వింటూ ఎందుకు చావాలి? వరం రామాత్ న రావణాత్. మరణం తప్పనప్పుడు రాముడితోటే చేస్తాను, రావణాసుని చావాలి అనుకొని ఎంత ధర్మం చెబుతున్నా, ఎంత హితం చెబుతున్నా నీవు వినటం లేదు. మూర్ఖునిలా, మరణం సమీపించిన వాణిలా ప్రవర్తిస్తున్నావు. రాజు ఆజ్ఞాపించినప్పుడు సేవకుడు ఇష్టమున్నా లేకున్నా చేసి తీరాలి. నీకు నీ రాజ్యము, నీ ప్రజలు, నీ భార్య పిల్లలు, నీ మిత్రులు బాగుండాలని లేదో ఏమో, అందుకోసమే నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు. నైవత్వమపి నాహం వై నైవ లంక నరాక్షసాః. నీవు ఉండవు, నేను ఉండను, లంక ఉండదు, రాక్షసులు ఉండరు. సీతను తీసుకుని రావటం ఆలస్యం, ఇవన్నీ ధ్వంసమవుతాయి. నాశనం కాక తప్పదు. నాశనమైనా సరే తీసుకొని రమ్మని చెప్తున్నావు కాబట్టి ఆహరిష్యే, సీతను తీసుకొని వస్తాను. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, దర్శనాదేవ రామస్య హతం మాం అవతారయ. రాముడు బాణం తీసి కొట్టవలసిన పని లేదు, రాముణ్ణి చూచిన వెంటనే నేను చచ్చిపోతాను. ఇది ఖాయం, అనుమానం ఏం లేదు. రాముణ్ణి చూడటం, నేను మరణించటం, ఆ తర్వాత కొద్ది రోజులకు నీవు మరణించటం, నీ లంక నాశనం కావటం, ఇది తప్పదు. అయినా కోరుకుంటావా? అయితే బయలుదేరుతాను. మూర్ఖుడవు కదా, ఏం చేస్తానో అలాగే చేస్తాను. సరే పద మరి వెళదాం అన్నాడు మారీచుడు. తన మాటను మారీచుడు అంగీకరించాడు కాబట్టి సంతోషంతో ఇదానీమసి మారీచ పూర్వమన్యోహి రాక్షస అంటాడు. నాయనా, నువ్వు ఇప్పుడయ్యా మారీచుడవు, ఇంతవరకు వేరే రాక్షసుడవు. 42వ సర్గ చూడండి. సామాన్యంగా పట్టుకోవడం కష్టం శ్లోకాలను, మాకంటే అలవాటు కాబట్టి దొరుకుతాయి అవి. కథాభాగం ప్రధానం కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజు నుంచి మనకు రోజు ఒక కాండ అయిపోతేనే మనం కరెక్ట్గా ఎల్లుండో ఆ 11 తారీఖు నాడు రామాయణం పూర్తి చేయగలం. మనకు 12 యజ్ఞము, కళ్యాణం, ఇవే కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఈ రోజు కాక ఇంకా 3 రోజులే ఉంటుంది. ఈ సరిగ్గా ఇంకా 3 కాండలే ఉంటాయి. అంటే రోజు ఒక కాండ తప్పక చెయ్యాలి. ఎక్కడ విశేషాంశం ఉంటుందో అక్కడ తప్పకుండా చెప్పుకుంటాం. కథాభాగాన్ని ఇలా మనం క్రమంగా చెప్పుకుంటూ వెళతాం. ఇలా చెప్పి నహి రామం పరాక్రమ్య జీవన్ ప్రతినివర్తతే. రాముడికి అపకారం చేసిన వాడెవడు బ్రతికి తిరిగి వెళ్ళడు. నాకు ఆ సంగతి తెలుసు. అందుకే నేను తప్పదు, పొమ్మంటున్నావు, బయలుదేరుతున్నాను, వెళదాం పదా అని మారీచుడు చెప్పితే అతన్ని తీసుకొని విమానంలో రావణాసురుడు రాముడు ఉన్నటువంటి ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ మారీచుడిని దింపి తాను ఆకాశంలో అంతర్ధాన విద్యలో ఉన్నాడు. మారీచుడు రావణాసురుని ఉపదేశం ప్రకారం విచిత్రమైనటువంటి మృగరూపాన్ని ధరించి సీతాదేవి రాముని ఆశ్రమం ముందర ఈ మహానుభావుడు అక్కడ తిరగటం మొదలుపెట్టాడు. ఎలా ఉంది ఆ లేడీ అంటే మణిప్రవార శృంగాగ్రహ,
సితాసిత ముఖాకృతి రక్త పద్మోత్పల ముఖ ఇంద్రనీలోత్పల స్రవా కించిదభ్యున్నత గ్రీవ ఇంద్రనీల నిబోధర. లేడిని వర్ణిస్తారు మహానుభావులు. మణులతో కొమ్ములు ఉన్నాయట. లేడి కొమ్ములు మణులతో ఉన్నాయి. సితాసిత ముఖాకృతి తెలుపు నలుపు కలిసి ఉన్న ముఖము యొక్క ఆకారము. రక్త పద్మ ఉత్పల ముఖ ఎర్రని పద్మము ఎర్రని కలువలాంటి ముఖభాగం కలిగి ఉంది. ఇంద్రనీల ఉత్పల స్రవాహ ఇంద్రనీల మణుల వంటి చెవులు కలిగి ఉంది. కించిద్ అభ్యున్నత గ్రీవ కొంచెం మెడ ఎత్తి ఉంది. వైడూర్య సంకాశ కుర ఓడూర్యముల వంటి గిట్టలు ఉన్నాయి. తనుజంఘ సన్నని పిక్కలు ఉన్నాయి. ఇంద్రాయుధ సవర్ణేన ఇంద్రచాపం వంటి తోక ధరించి ఉంది. మనోహరమైన స్నిగ్ధవర్ణమును ధరించి ఉంది. ఇలాంటి రూపాన్ని తీసుకొని రాముని ఆశ్రమం ముందర ఈ లేడి తిరుగుతూ ఉంది. అక్కడికి వెళుతుంది, మళ్ళీ వెనక్కి వెళుతుంది, మళ్ళీ ముందరికి వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళుతుంది. అంటే ఏమిటి? సీతమ్మ చూచేంత వరకు అక్కడే తిరగాలి కాబట్టి ఆ లేడీ అక్కడక్కడే తిరుగుతుంది. అయితే లేడీ వచ్చినది కదా అని పక్కన ఉన్న మరికొన్ని లేళ్లు వచ్చాయి. ఏ జాతికి ఆ జాతి కలిసి ఉంటాయి కదా, ఒక్క మానవ జాతి తప్ప కదా. తక్కినవన్నీ తమ వంటి వస్తే పక్కన చేరుతాయి, కలిసి ఉంటాయి. మనం ఒక్కడనే దూరంగా తరుముతాం కదా. లేడీ వచ్చినదని అన్ని లేళ్లు పక్కకొచ్చాయి. ఈ లేడీని వాసన చూస్తూ ఉన్నాయి. మరి లేడీ కనబడితే రాక్షసుడు ఏం చేయాలి? అమాంతం చప్పరించాలి, బిస్కెట్ లాగా చాక్లెట్ లాగా. ఇప్పుడు ఆ పని చేస్తే అందరికి తెలిసిపోతుంది. అందుకే కష్టం మీద తన రాక్షస భావాన్ని దాచుకున్నాడు. ప్రత్యాదనార్థం భావస్య నభక్షయతి సంస్పృశ రాముడు చెప్పాడు. తన భావాన్ని దాచిపెట్టడానికి ఆ మృగాలను తినటం లేదు, కేవలం వాటిని స్పృశిస్తూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో వైదేహి శుభలోచన కుసుమాపచయే వ్యగ్ర పాదపాన్ అత్యవర్తత. చక్కని పూలు కోసుకుందా అదే సమయంలో సీతమ్మ ఆ ప్రాంతానికి వచ్చినది. ఒక్కొక్క చెట్టు దగ్గరికి వచ్చి పూలు కోసుకుంటున్నది. అలా 2-3 చెట్లు దాటేసరికి ఈ లేడీ కనపడింది. చాలా లేళ్లను చూసింది సీతమ్మ, ఇలా ఒక్క లేడీ లేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది అని విస్మయ ఉత్ఫుల్లనైన సస్నేహం సముదైక్షత ఆశ్చర్యంతో ప్రేమగా ఆ లేడిని చూచి వెంటనే అదృష్టపూర్వం దృష్ట్వాతం నానా రత్నమయం మృగం విస్మయం పరం సీత జగామ జనకాత్మజ. ఎన్నడూ ఇలాంటి మృగాన్ని చూడలేదు కాబట్టి పరమ ఆశ్చర్యాన్ని పొంది పూలు తెంపుతూ వెంటనే తన భర్తను పిలిచినది. ఆర్యపుత్ర సమాగచ్చ పశ్యేమం విస్మితాకృతిం. మహానుభావ, త్వరగా రావయ్యా, ఇక్కడ చాలా ఆశ్చర్యాలు కనబడుతున్నాయి, త్వరగా రా లక్ష్మణ త్వరగా రా అని ఇద్దరిని పిలిచింది. వారిద్దరూ వచ్చారు. ఆ లేడీని సీతమ్మ చూపి తమైవేనం లక్ష్మణస్వామి లేడీని చూడగానే అన్నగారు, ఇది లేడి కాదు మారీచుడు, వాడే ఈ రూపంలో వచ్చాడు. ఇలాంటి ఏడు ఎక్కడైనా ఉంటుందా? ఇంకా మనను మోసగించడానికే వచ్చాడు. మీరు ఇలాంటి వాటికి మోసపోకండి. తమైవేనం అహం మన్యే మారీచం రాక్షసం మృగం చరంతో మృగయాం హృష్టా పాపేన ఉపాధినావనే అనేన నిహత రామరాజాన. మారీచుడు మాయావేషంతో సంచరిస్తూ చాలా మంది ఋషులను చంపాడు, రాజులను చంపాడు, మృగాలను చంపాడు. వీని వృత్తి అది. మనను మోసం చెయ్యటానికి, మనకేదో హాని కలిగించటానికి తన బుద్ధితోటో మరొకరి బుద్ధితోటో ఇలా వచ్చి ఉన్నాడు. ఇలాంటి రత్న విచిత్రమైన మృగం ఎక్కడైనా ఉంటుందా?
ఇదివరకు ఎవరైనా దీన్ని చూచారా అని లక్ష్మణస్వామి చెబుతుంటే సీతమ్మ ఊరుకోవయ్యా, నీకు అన్ని అనుమానాలే, ఇక్కడ చూడు రాక్షసుడైనా ఇంకో ఎవరు లేరా, మరి అంత భయమా? లేడీ బాగా ఉంది, కనబడి చూసి మాట్లాడుతుంటే వీడు మారీచుడు వాడు అటజుడు అంటావేంటి, అతను వాగు అని లక్ష్మణస్వామిని ఆపి, రామ ఎంత బాగుందయ్యా లేడీ, తీసుకొస్తావా? ప్రాణాలతో తీసుకొని వస్తే మన ఇంటి ముందర కట్టేతాం, ప్రాణాలతో దొరకదు, చంపి తీసుకొని వస్తే ఆ జిగ్గ చర్మం మీద కూర్చుందాం. చర్మం బాగుంది, లేడీ కూడా బాగుంది, దొరికింది లేడే బాగుంటుంది, మరణించింది చర్మం బాగుంటుంది. ఇలాంటి చర్మం మనకెప్పుడు ఎక్కడా దొరకదు. చర్మం మీద కూర్చుందాం, హాయిగా ఇద్దరం అనుష్ఠానం చేసుకుందాం. చాలా ఆశగా చెప్పినది. రాముడు, లక్ష్మణ ఎందుకలా మాట్లాడతావురా, 13 ఏళ్ళు కావస్తూ ఉంది, సీతమ్మ ఎన్నడైనా ఏమైనా కావాలని అడిగిందా? ఒక్కనాడైనా? ఇంతకాలానికి ఒక్క కోరిక కోరింది, దానికి ఇన్ని భయాలా? సరే, నీవన్నట్టు రాక్షసుడే అనుకుందాం, చంపాలి కదా. ఇంకా ఎన్నాడు వాడు ఆడుకుంటాడు మనతోటి? ఈనాటితో వాడిని పీడా పోగొట్టుకోవాలి. ఆడతోడు కాదు, నిజంగా లేడీ పట్టుకొద్దాం, లేడై దొరకలేదు చంపి తీసుకొద్దాం. లేడీ చర్మము ఎంత బాగుందో అని సీతమ్మ మెరిసే కళ్ళతో మాట్లాడుతుంది. ఆమెకు ఎంత కోరిక ఉందో చూసావా లేడీ మీద, ఆ లేడీ చర్మం మీద. ప్రియురాలు అంత ఆశపడి తెమ్మంటే వాడు రాక్షసుడు నన్నేం చేస్తాడు అని భయపడి ఆగాల? ఆగుతామా? నీవన్నట్టు రాక్షసుడైతే వధించి వస్తాను, లేడీ మృగమైతే పట్టుకొని వస్తాను, దొరకలేదు చంపి తీసుకొని వస్తాను. ఇలా చర్మాన్ని కాని నానావర్ణ విచిత్రాంగ రత్నభూత మమాగ్రత జ్యోతయన్ వనమవ్యగ్రం శోభతే శశిసన్నిభ. ఇది చంద్రునిలాగా ప్రకాశిస్తుంది. నానారత్న మృగాలను వాటి ఆకారాన్ని మనకు చూపెడుతుంది. కాబట్టి నేను వెళుతున్నాను, నేను వచ్చేంత వరకు సీతను జాగ్రత్తగా కాపాడు, అది నీ బాధ్యత. ఎందుకంటే మనం రాక్షసులతో విరోధం పెట్టుకున్నాము. వారు ఎప్పుడైనా మనను హాని కలిగించే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి నిరంతరం ప్రతి క్షణం ప్రతి విషయాన్ని అనుమానిస్తూ శంకిస్తూ వెనక ముందు చాలా జాగ్రత్తతో నీవు ప్రవర్తించాలి. ఈ ప్రాంతానికి అగస్త్య మహర్షి ఎందుకు పంపాడో అర్థమైందనుకుంటాను. సకల రాక్షస సంహారానికి పంపాడు. ఆ పని మనం ప్రారంభించాం. తరువాత పని కూడా చెయ్యాలి. అంటే వారితో విరోధం కొనసాగించాలి. మనను ఏమీ చేయలేని రాక్షసులు మనము లేనప్పుడు సీతకు హాని కలిగించే ప్రయత్నం చేయవచ్చు. నీవు అజాగ్రత్తగా మాత్రం ఉండకు. పక్కన జటాయు ఉన్నాడు, అతని సాయం కూడా తీసుకో. ప్రదక్షిణేన అతిబలేన పక్షిణ జటాయుష బుద్ధిమతా చ లక్ష్మణ భవ అప్రమత్త. నీ ఒక్కడవే కాదు, జటాయువుతో కలిసి జాగ్రత్తగా ఉండు. పితృదృశ్య మైథిలీ ప్రతిక్షణం సర్వత ఏవ శంకిత. ప్రతిక్షణం అన్ని వైపులా శంకించుకుంటే ఉండు. చాలా జాగ్రత్తగా కాపాడు. నేను ఇప్పుడు ఇలాగే వస్తాను, త్వరగానే వస్తాను అని లక్ష్మణస్వామికి సీతమ్మను అప్పగించి తాను రథను తీసుకొని బయలుదేరాడు. రాముడు వెంట రావటం చూచిన మారీచుడు పారిపోయాడు. అర్థమైపోయింది ఎలాగో, దగ్గరికి వచ్చేసింది వ్యవహారం.
నేను వెళ్ళాలి, వీలంత దూరం రాముణ్ణి మరికాస్త చూతామని పరిగెత్తాడు. వెనక రాముడు పరిగెత్తాడు. చాలా దూరం వెళ్ళేసరికి వీడు దొరకడేమో అని రాముడు కాస్త ఆగుతున్నాడు. ఆగగానే వచ్చి ముందర నిలబడుతున్నాడు. అరే దొరికాడని ముందరకు వచ్చి దూరంగా పోతున్నాడు. ఇలా ఇంచుమించు ఒక 5, 6, 10, 12 యోజనాలు తీసుకొని పోయాడు రాముణ్ణి. అంటే ప్రమాదం జరిగినా, సీతమ్మకు హాని జరిగినా, లక్ష్మణస్వామి పిలిచినా త్వరలో రాలేనంత దూరానికి పోయాడు. ఇక విసుగు చెందిన రాముడు బాణాన్ని లాగి కొట్టాడు. దానితో వాడు మరణించబోతున్నాడు. మరణించబోతూ రావణాసురుని ఆజ్ఞ గుర్తొచ్చి హా సీత, హా లక్ష్మణ అని రాముని గొంతుతో ఆర్తనాదం చేసి ప్రాణం విడిచాడు. అంటే ఎందుకు? ఇది విని లక్ష్మణస్వామి రావాలి. బాగానే ఉంది. కానీ మారీచుడు ఇప్పుడు ఎందుకు ఇలా అరిచాడు? అరవకుంటే ఏమిటి నష్టం? అర్థమైందే? చనిపోయే ముందు హా సీత లక్ష్మణ అని ఎందుకు అరవాలి? రావణాసురుడు చెప్పాడు కాబట్టి కదా. వినకుంటే ఇప్పుడేం చేస్తాడు రావణాసురుడు? రాముని బాణం తగిలింది, చస్తూనే ఉన్నాడు. మళ్ళీ వాడు రావణాసురుడు చంపడు కదా. మళ్ళీ చంపుతాడా? చంచిన వాడిని ఎలాగో చస్తున్నాడండి. చనిపోతున్న మారీచుడు రావణాసురుని మాట ఎందుకు వినాలి? వినకుంటే ఏం జరుగుతుంది? ఏం జరగదు. మరి ఎందుకు విన్నాడు? రెండవది, మారీచుడు చెప్పినటువంటి మాట నిజమా అబద్ధమా? నిజంగా రాముడికి ఆపద వచ్చిందా? అదే కదా, అబద్ధమేనా? అబద్ధము అసత్యము వాడాడు. అనవసరంగా రావణాసురునికి సాయం చేశాడు. నిజంగా రాముడి మీద మరి అంత భక్తి శ్రద్ధ భయం ఉంటే పొయ్యే ముందు పిలవకుండా ఉండొచ్చు కదా. ఎందుకలా అరిచాడు అని సందేహం మనకు వస్తుంది. రాముడి మీద ప్రేమ ఉంది కాబట్టి అరిచాడు. సత్యం మాట్లాడాలి కాబట్టి అరిచాడు. అదేమిటండి అంటే, మారీచుడు ఇప్పుడు హా సీత లక్ష్మణ అని అనకుండా ఉంటే లక్ష్మణస్వామి అక్కడి నుంచి బయలుదేరతాడా కదా? లక్ష్మణస్వామి బయలుదేరకుండా అక్కడే ఉంటే రావణాసురుడు సీతమ్మను హరించుకొని పోగలడా? లక్ష్మణస్వామిని కాదని అతన్ని ఓడించి పోగలడా? సీతమ్మను హరించి పోకుంటే రావణాసురుడు చస్తాడా? చావడు కదా. వాడు చావాలంటే సీతమ్మ లంకకు పోవాలి కదా. సీతమ్మ పోవాలంటే లక్ష్మణస్వామి వెళ్ళాలి. ఇలాంటి దుర్మార్గుడు ఎక్కువ కాలం బతకకూడదన్న భావనతో మారీచుడు అతను చెప్పినట్టు వింటున్నానని చెప్పి అతనికి, రావణాసురునికి మరణానికి దగ్గర చేశాడు. ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు సత్యమే. సత్యం అంటే ఉన్నదున్నట్టు చెప్పడం కాదు, సర్వహితం ప్రోక్తం, 10 మందికి మేలు కలిగించేది సత్యం. రావణాసురుడు మరణిస్తే లక్షల మంది, కోట్ల మంది బాగుంటారు. వాడు బతికుంటే ఎంతో మంది బాధపడతారు. మరి రావణాసురుని వధకు కావలసిన పూర్వరంగాన్ని సిద్ధం చేసిన మారీచుడు చెడ్డవాడా మంచివాడా? జ్ఞానే కదా. వాడు చెప్పింది సత్యమే కదా. ఈ రీతిలో మారీచుని వాక్యాన్ని విని సీత ఇహ ప్రస్తాపయేతు సీత తాము శూన్యే రావణో హరయేతు ప్రాప్తకాలమాజ్ఞాయ చకారచ తతస్వనం. నేను ఇలా అరిస్తే కాని
లక్ష్మణస్వామి ఇక్కడికి రాడు, అప్పుడు రావణాసురుడు సీతను అపహరిస్తాడు అని భావించి ఈ మహానుభావుడు ఇలా అరిచాడు. మారీచుని ఆ మాటను విని హాసీతే లక్ష్మణే, ఈ వాక్యాలను విని రాముడు కాస్త అనుమానించాడు. ఏమిటో ఇప్పుడు చూస్తే రాక్షసుడు, తమ్ముడు చెప్పినట్టు మారీచుడే, చస్తే చచ్చాడు, అరిచచ్చాడేమిటి, అందులో ఇలా అరిచాడేమిటి, దీనివల్ల ఎలాంటి ఆపద రాబోతూ ఉందో అని అనుమానించుకుంటూ ముందరికొచ్చాడు. ఆర్తస్వరంతో తం భర్తుర్ విజ్ఞాయ సదృశం వనే ఉవాచ లక్ష్మణం సీత గచ్చ జానీహి రాఘవం. నాన్న లక్ష్మణ, విన్నావు కదా అన్నగారి పిలుపు? ఆర్తగా ఆర్తనాదం చేశాడు. ఎక్కడున్నాడో రాముడు, ఏం చేస్తున్నాడో వెళ్ళి తెలుసుకో. రాముని క్షేమానికి ఏదైనా భంగం వస్తే నా జీవితానికి అర్థం లేదు, నా హృదయం నిలిచి ఉండదు. నీవు త్వరగా బయలుదేరి వెళ్ళు. అసలే మనం తాటుతులతోటి విరోధం పెట్టుకున్నాము, వారి చేతిలో చిక్కితే మనం ఏమవుతాము? ఇలా భయంతో అంటే సౌమిత్రే మిత్రరూపేణ రాక్షసం వశమాపన్నం సింహానామివ గోవృషం నజగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం. ఇలా చెప్పిన అన్నగారి ఆజ్ఞ ఉంది కదా, సీతమ్మను ఒంటిగా విడిచిపెట్టి వెళ్ళొద్దు, ఆమెను రక్షించు అని చెప్పాడు కదా. అన్నగారి ఆజ్ఞను మనసులో పెట్టుకొని అక్కడే ఉన్నాడు, కదలలేదు, జవాబు చెప్పలేదు. ఎప్పుడైతే రెండూ చేయలేదో ఆమె కాస్త అనుమానం వచ్చేసింది. భర్తకు ఆపద వస్తే, వచ్చినట్టు తెలిస్తే, చెప్పితే వెళ్ళటం లేదు అంటే సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమసి శత్రు. మిత్రుని కనబడుతున్నావు కానీ నీవు శత్రువు. ఆపదలో ఉన్నటువంటి అన్నగారిని ఆదుకోవటం లేదు, అన్నగారు హసించటం నీవు నా కోసం కోరుతున్నావు. మత్కృతే, నా కోసం నీవు కోరుతున్నావు. లోభం నీకు నా మీద బాగా ఉండి రాముణ్ణి అనుసరించడం లేదు. రాముడికి ఆపద రావటం నీకు ఇష్టమని అనుకుంటున్నాను. అందుకే ధైర్యంగా, విశ్వాసంగా, నిశ్చలంగా ఇక్కడ ఉంటున్నావు. కానీ నా రాముడికి ఏమైనా అయితే నేనేం చెయ్యాలి? నేనెందుకు ఉండాలి? నేను ఎలా బ్రతకాలి? పన్నగాసుర గంధర్వ దేవదానవ రాక్షసై. ఇలా సీతమ్మ మాట్లాడితే, అమ్మా ఏం మాట్లాడుతున్నావు? రామచంద్రునికి ఆపద కలగటం ఏమిటమ్మా? కథం త్రాహీతి సబ్రూయాత్ యస్త్రాయే త్రిదశానపి. 3 లోకాలను కాపాడే రాముడు నన్ను కాపాడు నడుస్తాడా? అయ్యే పనే. రామచంద్రుణ్ణి ఓడించగలవాడు 14 లోకాలలో ఎవరూ లేరు. దేవతలు, దానవులు, యక్షులు, కిన్నరులు, గరుడులు, గంధర్వులు, కింపురుషులు, యక్షులు, రాక్షసులు ఎవరైనా రాముణ్ణి ఓడించలేరు. నీ భర్త ఎవ్వరికీ వశం కాడు. రాక్షసులు, పిశాచములు మాయలతో ఇలాంటి ధ్వనులు చేస్తారు. చెప్పాను కదా వాడు మారీచుడని, ఎన్ని మాయలైనా చేస్తాడు. మనం రాక్షసులతో విరోధం పెట్టుకున్నాం. సమయం చూచి నీకో నాకో రాముడికో ఆపద కలిగించే ప్రయత్నం చేస్తారు. మనం జాగ్రత్తగా ఉండాలి అని మళ్ళీ హెచ్చరిస్తే, రామేణత్వం ఈ మహానుభావురాలు మరి కాస్త పరుషంగా మాట్లాడింది. మమహేతో ప్రతిచ్ఛన్న ప్రయుక్త భరతేనవా. నాకు అర్థమవుతూ ఉంది, నీవు అరణ్యానికి నా కోసమే వచ్చావు. 14 సంవత్సరాలలో ఎప్పుడైనా ఎక్కడైనా
ఒంటిగా దొరకకపోతుందా అనుకొని వచ్చి ఉంటావు. నీ వచ్చావో లేక రహస్యంగా భరతునితో మాట్లాడి భరతుడు పంపితే వచ్చావో, శత్రుఘ్నుడి సలహా తీసుకొని వచ్చావో, మీరు ముగ్గురు కలిసి రాముని నాశాన్ని నా నాశాన్ని కోరి ఉంటారు. అందుకే రాముడికి ఇంత ఆపద వస్తే నీవు చలించకుండా ఉన్నావు. కథం ఇందీవరశ్యామం రామం పద్మనిభేక్షణం ఉపసంసృత్య భర్తారం కామయేయం పృథగ్జనం. రాముని అంటి మహానుభావుణ్ణి భర్తగా పొందిన నేను మరొక పురుషుణ్ణి కనులతోనైనా చూస్తానా? నేను ఇతరులను ఎలా కోరుతాననుకుంటున్నావు? ఇంతటి ఆలోచన నీకు ఎలా కలిగింది? ఇలాంటి పరుషమైనటువంటి వాక్యాలు మాట్లాడుతూ ఉంటే లక్ష్మణస్వామి త్యక్త్వా మధ్య వినశ్యంతి. వినాశకాలం దగ్గరికి వస్తే ఇలాగే మాట్లాడుతారు. రామచంద్రుడు అంటే ఏమిటో, నీవంటేమిటో నీకు బాగా తెలుసు. తల్లి కంటే ఎక్కువ, కౌసల్య కంటే ఎక్కువ నిన్ను చూచుకున్నాను. రాముణ్ణి అలాగే చూచుకున్నాను. మీ ఇద్దరు బాగుండటం నాకు కావాలి. అందుకే నీవు ఎన్ని మాట్లాడినా సమాధానం చెప్పను. ఎందుకు? నాకు నీవు దేవతవు. భ్రాతృజాయా కదా అన్న భార్య అంటే తల్లి. నాకు నువ్వు మాతృ దేవతవు, అఖిల లోకములకు దేవతవు నీవు. కానీ ఏం చెయ్యాలి? నువ్వు ఇంత పరుషంగా మాట్లాడుతున్నావు. నిన్ను ఎంతగా గౌరవించినా, ఎంతగా పూజించినా నీవు మాట్లాడిన ఈ మాటలను మాత్రం సహించలేను. తరువాత కావాలంటే రాముడికి సమాధానం చెప్పుకుంటాను. నీ తృప్తే కానీ అలాగే వెళతాను. కానీ జాగ్రత్తగా ఉండు. రాక్షసులు చుట్టూ చూస్తూనే ఉండుంటారు. ఒంటిగా ఉంటే ఏ ప్రయత్నమైనా చేయవచ్చు. నేను వెళుతున్నాను. స్వస్తి చేస్తూ నీకు శుభము కలుగుగాక, ఎలాంటి ఆపద రాకుండుగాక. త్వరలో రాముణ్ణి తీసుకొని వస్తాను. అవేక్షమాణ బహుశస్స మైథిలీం జగామ రామస్య సమీపం ఆత్మవాన్. లక్ష్మణస్వామి రాముని దగ్గరికి వెళుతున్నాడు. కానీ మాటి మాటికి వెనక్కు తిరిగి చూచుకుంటూ వెళుతున్నాడు. ఎవరైనా వస్తున్నారా ఆశ్రమానికి? సీతమ్మ బయటికి వస్తూ ఉందా? ఏమైనా ఆపద జరుగుతుందా? ఇలా చూచుకుంటూ చూచుకుంటూ ముందరికి వెళ్ళాడు. ఇది ఎంతటి స్వభావోక్తి కదా. ఆపద ఉంది, ఏం చేస్తాడు? ఆమెమో అలా మాట్లాడుతుంది. వెళ్ళకుంటే ఆమె ఊరుకోదు, వెళితే ఆమెకి ఏమవుతుందో. వెళ్ళక తప్పదు. అందుకే బయలుదేరి మహానుభావురాలు తయా పరుషముక్త స్థుకుపిత రాఘవానుజ సవికాంతం భృశం రామం ప్రతస్థే నచిరాదివా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరాడు. రామచంద్రుడు వెంటనే బయలుదేరాడు కాదు, రామచంద్రుడి దగ్గరికి లక్ష్మణస్వామి వెంటనే బయలుదేరాడు. త్వరగా వెళ్ళాలి, రాముణ్ణి చూడాలి, తీసుకొని రావాలి. సీతమ్మతో రాముణ్ణి కలపాలి. తన మీది అపవాదను తొలగించుకోవాలి అన్న భావంతో తామపశ్యతతో బాలాం రాజపుత్రీం యశస్వినీం. లక్ష్మణస్వామి అలా దూరంగా వెళ్ళిపోయాడో లేదో పైనే ఉన్నాడు రావణాసురుడు పుష్పక విమానం మీద. విమానం పైన ఉంది కదా, పైనే ఉన్నాడు. అతను వెళ్ళగానే సన్యాసి వేషంతో అమాంతం వచ్చేసాడు. అంతవరకు సీతమ్మ ఎంతటి సౌందర్యవతో ఇద్దరు ముగ్గురు వర్ణించారు, చూడలేదు కదా. ఇప్పుడు ప్రత్యక్షంగా కనురారా చూచారు. శూర్పణఖ అబద్ధం చెప్పలేదు, అకంపనుడు అబద్ధం చెప్పలేదు. ఇంతటి సౌందర్యవతి
ఇంతవరకు నేను కూడా ఎన్నడూ ఎక్కడా చూడలేదు అనుకొని మనస్సులో నిశ్చయం చేసుకొని పరివ్రాజక రూపేణ వైదేహీం అన్వవర్తత. సన్యాసి రూపంలో మహానుభావుడు సీతమ్మను ఆశ్రమానికి వచ్చాడు. ఎలా ఉంది ఆమె? సూర్య చంద్రుడు లేని సంధ్యలాగా ఉంది. అంటే ఎవరు లేరు? రామ లక్ష్మణులు లేరు కదా. అందుకే సూర్యచంద్రుడు లేనటువంటి సంధ్యలాగా ఉన్నటువంటి అక్కడికి వచ్చి కందృష్టిర ప్రకపంతే నప్రవాతిచ మారుత అంటాడు. రావణాసురుడు ఆ వేషంతో వస్తే అతనికి భయపడి అడవి కూడా వణికిందట. చెట్లు కదలలేదు, ఆకులు కదలలేదు, పక్షులు అరవలేదు, మృగములు పరిగెత్తను లేదు. ప్రకృతి స్తంభించింది. అతన్ని చూచి ప్రకృతి భయపడింది. అక్కడ ఉండి మహానుభావుడు భిక్షను పెట్టమని అడిగాడు. ఆ మాట విని సీతమ్మ బయటికి వచ్చినది. విభ్రాజమానాం వపుష రావణ ప్రశంస. ఆమె సౌందర్యాన్ని చూసిన రావణాసురుడు తాను మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎవరు నీవు? దేవకన్యవా, నాగకన్యవా, యక్షకన్యవా, గంధర్వకన్యవా? ఎవరి కన్యవు? రామాయణం వింటున్నప్పుడు వేరే ఎవ్వరు మాట్లాడకూడదు. నేను మొదలే చెప్పాను, వేరే విషయాలు మాట్లాడితే ఎంతటి పాపం వస్తుందో చాలా స్పష్టంగా చెప్పాను. నిజంగా మీరు మాట్లాడాలి అనుకుంటే అలా వెళ్ళి మాట్లాడి వచ్చి కూర్చోండి. భగవంతుని కథ జరుగుతున్నప్పుడు దాన్నే వినాలి, దానితోటే ఉండాలి. మన విషయాలు కానీ ఈ విషయాలు కానీ చెబుతున్నప్పుడు ఎవ్వరూ మాట్లాడకండి, దృష్టిలో పెట్టుకోండి, శ్రద్ధగా వినండి. వేరే విషయాలు మాట్లాడకండి. నేను చాలాసార్లు చెప్పాను, 1000 గోవులను చంపిన పాపం వస్తుంది అని చెప్పాను. బహుశా మరిచిపోయారేమో, మళ్ళీ గుర్తు చేస్తున్నారు. భాగవతాన్ని కానీ రామాయణాన్ని కానీ పరమాత్మ కథ జరుగుతున్నప్పుడు దాన్ని వింటూ కానీ వినకుండా కానీ మనకు సంబంధించిన విషయాలు మాట్లాడితే సహస్ర గోహత్యా పాతకం వస్తుంది. పుణ్యాన్ని సంపాదించుకోవాలి కానీ మనం పాపాన్ని సంపాదించుకోవద్దు కదా. అందుకే సావధానంగా వినండి. సీతమ్మను చూచినటువంటి రావణాసురుడు అబ్రవీత్ ప్రసృతం వాక్యం రహితే రాక్షసాధిప. ఎవ్వరూ లేరు కాబట్టి నీవు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏకాంతంలో ఇంత అరణ్యంలో ఒంటిగా ఎందుకున్నావు? అందరూ రాక్షసులే. నీకు ఈ ప్రాంతంలో ఉంటే భయం కలగటం లేదా? దేవకన్యవా, నాగకన్యవా, యక్షకన్యవా? నేహ గచ్చంతి గంధర్వా నా దేవా నచ కిన్నరా. ఇక్కడ వాళ్ళు తిరగరు, దేవతలు తిరగరు, గంధర్వులు తిరగరు, కిన్నరు తిరగరు. ఎందుకు? ఇది రాక్షసావాసం. ఇక్కడ ఎవరు వచ్చినాక రాక్షసులతోటి బాధించబడతారు. రాక్షసుల భయంతో ఇక్కడికి ఎవ్వరూ తిరగరు. క్వాసి కస్య కుతశ్చత్వం కిన్నిమిత్తంచ దండకాన్ని చెరసి. నీవెవరు, ఎవరి దానవు, ఎందుకు దండకారణ్యంలో సంచరిస్తున్నావు అని ప్రశ్న పరంపర వేశాడు. ఆమె ముందరే ఆమె సౌందర్యాన్ని వర్ణించాడు. ఇంతటి సౌందర్య రాశివి ఇంత నిర్భయంగా ఈ అరణ్యంలో ఏకాంతంగా ఎలా ఉన్నావు? ఎవరి భార్యవు, ఎవరి కూతురువు, ఏ దేశానికి రానివి, ఏ లోకానికి అధినేత్రివి? ఒక సన్యాసి భిక్షకొచ్చిన వాడు వివరాలు అడుగుతుంటే చెప్పకుంటే శపిస్తాడు. మరి బ్రాహ్మడు శపిస్తాడు కదా, శాపం పెడతాడేమో అని ఉన్న విషయాన్ని ఉన్నట్టు, నాయనా రావయ్యా కూర్చో, ఇగో సింహ ఆసనం వేశాను, ఇక్కడ కూర్చో, ఇగో ఇది పాద్యము, ఇది అర్ఘ్యము, ఇది ఆచమనీయము, ఇగో కొన్ని పండ్లు తెచ్చాను, ఉన్నవి తెచ్చిచ్చాను, త్వరలో నా భర్త నా మరిది వస్తారు, వారు
పండ్లు కందమూలాలు తేవటానికి వెళ్ళారు. వారు వచ్చేంత వరకు వీటిని భుజిస్తూ ఉండు, వారు వచ్చిన తర్వాత అవి కూడా పెడతాము, తృప్తిగా ఆరగించి భిక్ష తీసుకొని యథేచ్ఛగా వెళ్ళు అని రావణాసురునికి మర్యాదలన్నీ చేసి తన భర్త మరిది వస్తారన్న భావంతో మహద్వనం నైవతు రాముల నిరీక్షమాణ హరితం దదర్శ, అలా ఎదురు చూస్తుంది. రాముడు వస్తున్నాడేమో, లక్ష్మణుడు వస్తున్నాడేమో, త్వరగా వస్తే ఈ అతిథికి సత్కారం మరి కాస్త బాగా చేయవచ్చు కదా అని చూస్తున్నది. కానీ వాళ్ళెవరు రావటం లేదు. అరణ్యమంతా పచ్చగా కనపడుతుంది, ఎక్కడా రామలక్ష్మణులు కనపడటం లేదు. ఇంతలో రావణేనతు వైదేహి తదా పృష్టాజిహేర్చున పరివ్రాజక రూపేణ శశంస ఆత్మానమాత్మన. బ్రాహ్మణశ్చ అతిథి, బ్రాహ్మణుడు అందులో అతిథి మన ఇంటికి వచ్చాడు, ఇలాంటి వానికి అడిగిన దాన్ని చెప్పాలి కదా అని మొత్తం వృత్తాంతాన్ని చెప్పినది. అయోధ్యాధిపతి దశరథుని కోడలు నేను, జనకుని కూతురును, రామచంద్రుని భర్తను. కారణాంతరాల వల్ల తండ్రి ఆజ్ఞను పరిపాలించటానికి రాముడు అరణ్యానికి వచ్చాడు. రామేతి ప్రథితో లోకే సత్యవాన్ శీలవాన్ శుచి, అతని పేరు రాముడు. లోకంలో సత్యవంతుడు శీలవంతుడని రాముడికి ప్రసిద్ధి ఉంది. కైక యొక్క కోరిక తీర్చటాని కోసం దశరథుడు మమ్ములను అరణ్యానికి పంపాడు. మేము అలా అలా బయలుదేరి దండకారణ్యాన్ని ప్రవేశించి అంతటా చేరుతున్నాం, అంతటా తిరుగుతున్నాం. నీవు ఊరడిల్లు మహానుభావ, అలా కూర్చో, విశ్రాంతి తీసుకో, త్వరలో నా భర్త వస్తాడు, నిన్ను మర్యాదగా ఆదరంగా చూస్తాడు, నువ్వు అన్ని తీసుకొని వస్తాడు. ఇంతకు నీవెవరు, నీ గోత్రమేమిటి, నీ పేరేమిటి, మరి భయంకరమైన అరణ్యమని చెప్తున్నావే, నువ్వెలా తిరుగుతున్నావు? నీవు ఒంటిగా తిరుగుతున్నావు కదా, భిక్షకు ఇంత అరణ్యంలో ఒక్కడు తిరుగుతాడా? రాక్షసులు ఉన్నారంటావు, చంపుతారంటావు, నువ్వు ఒక్కడే తిరుగుతున్నావు. ఇంతకు నువ్వెవరయ్యా? నీ గోత్రనామాలు కూడా చెప్పవలసిందే. ఎప్పుడు సీతమ్మ అడుగుతుందా అని చూస్తున్నాడు. అడిగిన వెంటనే ఏన విత్రాసితాః లోకాః తదేవాసుర మానుషాః అహం స రావణో నామ సీతే రక్షో గణేశ్వరః. సకల లోకములను వణికించిన రావణాసురుణ్ణి నేను రాక్షసులకు నేను అధిపతిని. త్వాంతు కాంచనవర్ణాభాం దృష్ట్వా కౌశేయవాసిని, నీ సౌందర్యాన్ని లావణ్యాన్ని చూచి నిన్ను తీసుకుని వెళ్ళాలని వచ్చాను. అరణ్యవాసి రాజ్యభ్రష్టుడు అయిన రామునితో నువ్వేం బాగుంటావు? నేను త్రైలోక్యనాథుణ్ణి, 3 లోకాలను నా ఆజ్ఞతో పరిపాలిస్తున్నటువంటి వాణ్ణి. నన్ను భర్తగా స్వీకరిస్తే అన్ని భోగాలను అనుభవించవచ్చు. నా మాట విని నన్ను భార్యగా స్వీకరించు. నిన్ను అపహరించుకొని పోవటానికే, తీసుకొని పోవటానికే నేనొచ్చాను. ఉన్నమాట ఉన్నట్టు దాచకుండా చెప్పాడు. ఆ మాట విన్నటువంటి సీతమ్మ ఒక్కసారి మహాగిరిమివ కంప్యం మహేంద్ర సదృశం పతిం మహోదరిమివ అక్షోభ్యం అహం రామమనువ్రత. పిచ్చివాడా, నేనంటే ఏమిటో తెలుసా? నేను రామచంద్రుణ్ణి అనుసరించి ఉంటాను. ఎలాంటివాడు రాముడు తెలుసా? మహాగిరిరివ అకంప్య, మహాపర్వతంలాగా కదిలించలేనివాడు, ఇంద్రుని వంటి పరాక్రమము కలవాడు, మహాసముద్రము వంటి మహానుభావుడు. అలాంటి రాముణ్ణి నేను అనుసరించి ఉంటాను. ఇలాంటి నన్ను రాముని నుంచి
దూరం చెయ్యాలని నీవు కోరుకుంటే నీకు సర్వ వినాశం తప్పదు. ముందుగా హెచ్చరిస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎప్పుడైతే రావణాసురుడు సీతమ్మను హరిస్తానన్నాడో, నన్ను హరిస్తే జరిగేటువంటి పరిణామాన్ని చెప్తున్నది. మహాఖడ్గాన్ని నాలుకతో నాకితే ఏం జరుగుతుందో అలాంటిది నీకు జరుగుతుంది. మండుతున్న మంటను చేత్తో తాకితే, మహానాగిని చేత్తో పట్టుకుంటే ఎలాంటి హాని కలుగుతుందో, రాముని భార్యను హరిస్తే అలాంటి హాని నీకు కలుగుతుంది. అసలు నువ్వు రాముడు పోలికేంటిరా? ఒక మహాసింహం ఓ మహాకుందేలాగా, ఓ పెద్ద పులి ఓ నక్కలాగా, ఓ మహాపర్వతం ఓ గడ్డిపోసలాగా, నీకు ఆయనకు పోలికేమిటి? నిన్ను నీవు రాముడి సమానంగా చూసుకుంటున్నావా? నిరంతరం వాయస వైనతేయోహో నిరంతరం మద్గు మయూరయోరపి. కాకికి గరుడునికి, గుడ్డగూపకు నెమలికి ఎంత తేడా? నీకు రాముడికి అంత తేడా ఉంటుంది. నిరంతరం హస్తిబిడాలయోహో ఏనుగుకు పిల్లికి, సింహానికి కుందేలుకు, నీకు రాముడికి అంత తేడా ఉందిరా. రాముడెక్కడా, నువ్వెక్కడా? రాముడిని విడిచి నీవెంట రావాలా? నువ్వు నన్ను రాముడి దగ్గర తీసుకొని పోతావా? సీతమ్మ చాలా కఠినంగా విస్పష్టంగా చెప్తుంది. ఇంత చెప్పినా ఆమెను భయపెట్టటానికి రావణాసురుడు తన కులం, తన గోత్రం, తన బలం ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. భ్రాత వైశ్రవణస్యాహం, నీకు తెలుసా నేను బ్రహ్మకుమారుడు పులస్త్యుడు, అతని కుమారుడు విశ్రవసు, అతని కుమారుడు నేను రావణాసుడు. నా అన్నగారు కుబేరుడు వైశ్రవుడు, నేను కుబేరుడికి సోదరునను. నన్ను చూచినా, నా పేరు విన్నా దేవదానవ యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులు భయముతో వణుకుతారు. నేను నా పరాక్రమంతో పుష్పక విమానాన్ని గెలిచాను, నా బలంతో లంకను గెలిచాను. నా కోపం చూస్తే దేవతలు ఇంద్రాదులు భయంతో పారిపోతారు. నా నగరం లంకాపురం సముద్ర తీరంలో ఉంది. దేవతలు కూడా ఆ లంకా నగరానికి ఎవ్వరూ రాలేరు. నీవు నాతో వచ్చి అక్కడ ఉండు. అక్కడ ఉన్నటువంటి అన్ని కోట్ల మందికి నీవు మహారాణి అవుతావు. నాకు భార్యలుగా 3 లక్షల మంది ఉన్నారు. వారందరికీ నీవు నాయకురాలవవుతావు, అగ్రమహిషివవుతావు. అంగుళ్యానసమో రామ మమ యుద్ధే సమానుష. రాముణ్ణి ఇంతగా చెప్పుకుంటున్నావు, కానీ యుద్ధంలో రాముడు నా బొటన వేలుకు సమానం కాదు. నేను ఇంద్రాదులను గెలిచాను, బ్రహ్మాదుల వరమును పొందాను, పాతాళ లోకాన్ని గెలిచాను. ఇంత బాగా రావణాసురుడు బెదిరించాడు. సీతమ్మ అంటుంది, ఇంద్రుని వజ్రాయుధము దెబ్బతిని కూడా బతకవచ్చునేమో, కానీ రాముడితో వైరం పెట్టుకొని బతకలేవులే బాబు. అగ్నిహోత్రాన్ని చేతితో పట్టుకొని కూడా బతకవచ్చునేమో, కానీ రాముడితో విరోధం పెట్టుకొని నీవు బ్రతకలేవు. అమృతం తాగాను అనుకుంటున్నావా? తాగావా? అమృతం తాగినా నీకు చావు తప్పదు. రాముడితో విరోధం పెట్టుకుంటే అమృతం తాగినా నీకు మరణం తప్పదు. సీతమ్మ ఇలా బెదిరిస్తే ఇక ఈమెతో మాటలతో లాభం లేదని ఒక్కసారి రావణాసురుడు తన నిజ రూపాన్ని చూపాడు. మేరుమందర సంకాశ అని మహాపర్వతంలాగా
కాటుక కొండలాగా అయ్యాడు. దశాస్య 20 భుజ తపనీయ పరిచ్ఛద అంటాడు. 10 తలకాయలు 20 భుజాలు బంగారం వంటి వస్త్రం కట్టుకున్నాడు. వాడు పీతాంబరధారి. ఎందుకంటే ఎవడు రావణాసురుడు? ఎవడు? వైకుంఠం ద్వారబాబుడు కదా. మరి స్వామి యొక్క వస్త్రం ఏమిటి? పీతాంబరమే కదా. మరి ఈయన వస్త్రం ఏమిటి? పీతాంబరమే. ఇద్దరు ఒకటే కదా. అలాగే ఉంటాడు. ఎవరు ఉంటారు వెళ్ళేది. అందుకే స్వామి తపనీయ పరిచ్ఛద అంటాడు. బంగారు రంగు వస్త్రం కలవాడు. ఒక్కసారి 2 చేతులతోటి చప్పట్లు కొట్టి చేతులు బాగా నలిపి, చూడు నా బలమేమిటో, నిన్ను అపహరించుకొని పోతాను, ఎవరు రక్షిస్తారో చూస్తాను అని ఒక చేయి కేశముల మీద, కేశపాశం మీద, మరొక చేయి ఊరువు మీద పట్టుకొని భుజం మీద వేసుకొని విమానం ఎక్కేశాడు. చాలామంది మహానుభావులు ఇక్కడ కథలు చెప్తారు. సీతమ్మను రావణాసురుడు తాకలేదు, ముట్టుకోలేదు, పెకిలించుకొని పోయాడు, ఏమేమో గోల చేశాడు. కానీ వాల్మీకి చాలా స్పష్టంగా చెప్పాడు. ఊరు వస్తు దక్షిణో బాహు కేశేషు తథా వామ. ఎడమ చేయి కేశపాశం మీద, కుడి చెయ్యి ఊరు భాగం మీద పెట్టి ఎత్తుకున్నాడు. అంకగత తన భుజములో వేసుకొని విమానం ఎక్కాడు. ఎందుకంటే సీతమ్మను ముట్టుకోకుంటే రావణాసురుని తపస్సు వ్యయం కాదు. రావణాసురుణ్ణి ఎవరు చంపారు అంటే హనుమంతుడు చెప్తాడు. సీతమ్మే చంపింది, రాముడు నిమిత్తం అన్నాడు. ఆమె తేజస్సు, అతని తేజస్సును బలాన్నంతా సీతమ్మ లాగేసింది. అన్నీ పోయిన రావణాసురుణ్ణి రాముడు చంపేశాడు. నిమిత్త మాత్రం రామస్తు వధేతస్య భవిష్యతి. రాముడు అతని వధకు కేవలం కజులని చెప్పారు. వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణ సహా ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణిన. 49వ సర్గలో 17వ శ్లోకం. జాగ్రత్తగా చూసుకోండి. అందుకే మనం టెస్టు చదివితే వాస్తవం అర్థమవుతుంది. అది లేకుండా కథలు చాలామంది చాలా రకాలుగా చెప్తారు. మనకు ప్రమాణం ఏమిటి? వాల్మీకే కదా. వాల్మీకి బ్రహ్మ వరం ఇచ్చాడు కదా, నీ మాట అబద్ధం కాదు, నువ్వేది అబద్ధం చెప్పవు. మోది ఇచ్చాడా? చెప్తున్నాడు స్వామి. ఇలా తీసుకొని పుష్ప విమానాన్ని అధిరోహించి ఈ మహానుభావుడు బయలుదేరితే సీతమ్మ చెట్టుకు, గుట్టకు, పుట్టకు చెప్తుంది. సీతాం హరతి రావణ క్షిప్రం రామాయ శంసధ్వం సీతాం హరతి రావణ. త్వరగా రాముడికి చెప్పండి, రావణాసురుడు సీతను హరిస్తున్నాడు, రావణాసురుడు సీతను హరిస్తున్నాడు. దైవతానితే యాన్యస్మిన్ వనే వివిధ వాదపి నమస్కరోమ్యహం తేభ్య భర్తుశంసతమాచిరం. వృక్షములారా, పర్వతములారా, నదులలారా, దేవతలారా, రాముడికి చెప్పండి, రావణాసురుడు సీతను హరిస్తున్నాడు. క్షిప్రం రామాయ శంసధ్వం సీతాం హరతి రావణ. ఇలా చెట్టు చెట్టుకు, పుట్ట పుట్టకు, గుట్ట గుట్టకు సీతమ్మ చెప్పింది. అలా చెబుతూనే వెళుతూ ఉంది. విమానం వెళుతూ ఉంటే కింద జటాయువును చూచింది. జటాయో, నైనా నేను సీతను రా బాబు, నన్ను చూడు. రావణాసురుడు అపహరించకపోతున్నాడు. రావణాసురుణ్ణి ఎదిరించి నన్ను కాపాడే శక్తి నీకు లేదు. రాముడికి చెప్పు, సీతను రావణాసురుడు హరిస్తున్నాడని రాముడికి చెప్పు. సంగతి రాముడు చూసుకుంటాడు. నీకు ఆ శక్తి లేదు అని ఆర్తనాదం చేస్తే ఒక్కసారి నిద్రించిన జటాయువు తన ఒళ్ళు దులుపుకొని లేచాడు. రావణాసురుణ్ణి చూచాడు. నీవేమిటి ఇలాంటి పని చేస్తున్నావు? రాజైన వాడు పరస్త్రీలను కాపాడాలి.
నీవు కుబేరునికి తమ్ముడవు కదరా. భ్రాతస్త్వం నిందితం కర్మ కర్తున్నర్హసి సాంప్రతం. నీవు కుబేరుని తమ్ముడవు, ఇలాంటి చెడు పని నీవు చేయకూడదు. ఇక్కడ చెప్తాడు జటాయువు, తదన్నమపి భోక్తవ్యం జీర్యతేయ తనామయం తత్కార్యమపి కర్తవ్యం యత్పరహాస్య నవిగర్హయే సభారః సౌమ్య భర్తవ్యః యో నరం నావసాదయే. జటాయువు రావణాసురునికి బుద్ధి చెప్పాడు. ఎలాంటి అన్నం తినాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే జీర్యతేయతు అనామయం, రోగాన్ని కలిగించకుండా అరిగే అన్నం తినాలి. ఏ తిన్నా అరుగుతుంది కొంచెం వెనక ముందు, కానీ అరిగి పక్కన రోగాన్ని పుట్టిస్తుంది కదా. కాబట్టి తెలివిగలవాడు రోగాన్ని కలిగించకుండా అరిగే అన్నాన్ని తినాలి. యదా ఆత్మాన తథాన్యేషాం దారా రక్ష్యాన్ని నతత్సమాచరే ధీర యత్ పరోస్య విగర్హయేత్. ఇతరులు నిందించే పని చేయకూడదు, తనకు హాని కలిగించే బరువు మోయకూడదు. ఈ మాటలు గుర్తుపెట్టుకోరా నాన్న. నీవు నాశనమయ్యేటువంటి ఈ పని ఎందుకు చేస్తున్నావు? పరస్త్రీ అపహరణం కంటే మించిన నీచమైన పని మరేదీ లేదు. నిన్ను నీవెలా చూసుకుంటావో, నీ భార్యను నీవెంత జాగ్రత్తగా కాపాడుకుంటావో, రాజైన వాడు పరుల భార్యను కూడా అంత జాగ్రత్తగా కాపాడాలి. పరుల భార్యను హరించిన వాడు రాజుగానే పనికిరాడు. నీవు రాజుగా ఉండాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి. కాముకుడు, అన్యాయ ప్రవర్తకుడు, హింసారతుడు రాజుగా ఉండటానికి వీలు లేదు. అతివృత్త హత పూర్వం రామేణ అక్లిష్ట కర్మణ. శూర్పణఖకు ముక్కు చెవులు కోశాడనో, కరదూషణాదులను చంపాడనో నీవు ప్రవర్తించి ఉంటావేమో, కానీ అందులో రాముని తప్పే ఉంది. తప్పు అన్నది కదా. కరదూషణాదులు యుద్ధానికి వస్తే చంపాడు. ప్రతివాడు ఆత్మరక్షణ చేసుకోవాలి కదా. చంపడానికి వాళ్ళు వస్తే తాను రక్షించుకున్నాడు. నాపరాధ్యసి ధర్మాత్మ కథం తస్యాపరాధ్యసి. రాముడు ఎలాంటి తప్పు చేయలేదు, అలాంటి నీవెలా అపచారం చేస్తావు? యత్కృత్వా నభవేత్ ధర్మ నకీర్తి నయశః ధ్రువం శరీరస్య భవేత్ ఖేదః కస్తత్ కర్మ సమాచరే. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏ పని వల్ల ధర్మము, కీర్తి, యశస్సు నశిస్తాయో, శరీరానికి హాని జరుగుతుందో, బుద్ధిమంతుడు అలాంటి పని చేస్తాడా? ఈ శ్లోకం పైనే ఉంది, తదన్నమపి భోక్తవ్యం జీర్యతేయత్ అనామయం అని. రావణ, నేను కూడా చిన్నవాడిని ఏం కాదు, నా వయస్సు 60,000 ఏళ్ళు. 60 వర్ష సహస్రాణి జాతస్య మమ రావణ పితృపైతామహం రాజ్యం యథావత్ అనుతిష్టత. నేను పితృపైతామహ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాను. నాకు 60,000 ఏళ్ళు గడిచాయి. నేను వృద్ధుణ్ణి, నీవు యువకుడవు కదా. అయినా నేను బ్రతికి ఉండగా నీవు సీతను తీసుకొని పోలేవు, క్షేమంగా నీవు లంకకు వెళ్ళలేవు అని జటాయువు రావణాసురుణ్ణి ఆపాడు. రావణాసురుడు పరిహసించాడు, ఒక పక్షి నన్నేం చేస్తుంది. కానీ రావణాసురుడు విజృంభించాడు. బాణవృష్టి కురిపిస్తుంటే బాణాల మధ్యన సంచరించాడు జటాయువు. తన గోళ్లతోటి, తన ముక్కుతోటి, తన రెక్కలతోటి అతని కిరీటాన్ని పడవేశాడు, కవచాన్ని చీల్చేశాడు. అలాగే ముక్కుతో శరీరం అంతా పొడిచాడు, కవచాన్ని మొత్తం చీల్చి పారేశాడు, ధనువు విరిచాడు, సారథిని చంపేశాడు.
ఇంకేం చేస్తాడు? వేరే గతి లేక దిగి వచ్చాడు రథాన్ని. సీతను అనుమతి దిగాడు. రావణాసురుడు రథం మించి దిగటాన్ని చూచి దేవతలందరూ పరమానందాన్ని పొందారు. సాధు జటాయో సాధు. రావణాసురుని పేరు వింటేనే మేము భయపడి పారిపోతున్నాం, సగం చేస్తున్నాం. అలాంటి రావణాసురుని ముందర నిలబడటమే కాక వాడితో యుద్ధము చేసి వాని ధనువు, వాని శరములు, వాని రథము, వాని సారథిని భగ్నం చేసి వాడిని కింద దింపావు కదా. సాధు వీరా సాధు, నీకు కీర్తి చాలా పెరుగుతుంది అని మెచ్చుకున్నారు. కానీ రావణాసురునికి ఒళ్ళు మండింది. ఒక పక్షి ఇంత పని చేస్తుందా? మరికొంతసేపు ఈ మహానుభావులు యుద్ధం చేశారు. రావణాసురుడు తన ఖడ్గం తీసుకొని పక్షౌ పాదౌ చ పార్శ్వౌ చ జటాయో సమ అచ్చినత్ అంటాడు. జటాయు యొక్క 2 రెక్కలు, 2 పక్కలు, 2 పాదాలను ఖడ్గంతో నరికేశాడు. రెక్కలు తెగిన పక్షి కదా, కింద కూలబడిపోయింది. అలా పడిపోయి జటాయువును చూచి తన బంధువులాగా సీతమ్మ దగ్గరికి పోయి పట్టుకొని పాపం విలపించింది. రావణాసురుడు మళ్ళీ ఆమెను తీసుకొని కూర్చోబెట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. రథం మీద ఆమెను తీసుకొని వెళుతూ ఉంటే ఒక పర్వత ప్రాంతం నుంచి వెళుతున్నాడు. ఆ పర్వత శిఖరం మీద ఓ 5-6 వానరాలు కూర్చున్నట్టు కనపడ్డాయి. ఎందుకైనా మంచిది, నా ప్రయత్నం నేను చేస్తానని తన చీర చెరగు చింపి తన ఆభరణాలను కొన్నిటిని అందులో పెట్టి మూట కట్టి అక్కడ వదిలిపెట్టింది. రావణాసురుడు తన పనిలో ఉండి ఈ విషయాన్ని గుర్తించలేకపోయాడు. సీతమ్మ మాత్రం ఆభరణాలను వానరుల సన్నిధిలో పడవేసి తాను ముందుకు వెళ్ళింది. తస్యాహ సునయనం వక్త్రం ఆకాశే రావణాంకగం. ఈ రీతిలో విమానంలో వెళుతూ కూడా సీతమ్మ రావణాసురుణ్ణి పలు రకములుగా ధిక్కరించింది. నన్ను నీవు వృద్ధరాజ పురాణోసౌ స్వచురస్య సకామమా పరమం కలుతే వీర్యం దృశ్యతే రాక్షసాధమా. రాక్షసాధమా, నిజంగా చాలా గొప్ప పరాక్రమం కలవాడవరా నువ్వు. ఎందుకంటే నా భర్తను, నా మరిదిని దూరంగా తరిమేసి ఎవ్వరూ లేనప్పుడు ఒంటిగా నన్ను దొంగతనం చేసి తీసుకొచ్చావు కదా, ఎంత గొప్ప వీరుడవురా. ఇంత పని చేసి నీ పరాక్రమాన్ని ఇంకా బాగా పొగడుతున్నావా? నిజంగా నీ వీరుడవై ఉంటే వారిద్దరూ ఉండగా రావాలి, వారితో యుద్ధం చేసి వారిని గెలిచి నన్ను తీసుకొని వస్తే పరాక్రమం ఉన్నదేమని అనుకుందువేమో. ఉన్నవారిని పక్కకు తప్పించి దొంగతనంగా తీసుకొని వచ్చావు అంటే వీరుడా, నీవు ఎంత వీరుడవు. ఇంతటి నిజమైన కర్మ నీవు ఆచరించావు, అయినా నీవు క్షేమంగా ఉండవు. రాముని బాణ స్పర్శ తగలనంత వరకు బతికుంటావు. ఎప్పుడు బాణస్పర్శ వచ్చేసిందో నీవు మరణిస్తావు. ఇలా సీతమ్మ మాట్లాడుతూనే ఉంది. రావణాసురుడు ఆమెను తీసుకొని ముందుకు ముందుకు వెళుతూనే ఉన్నాడు. రావణాసురుడు చూడకుండా సీతమ్మ తన ఆభరణాలను వానరుల మధ్యన విడవడవనేటువంటి కార్యక్రమం మనకు ముందర వస్తుంది. రామచంద్రుడు వచ్చినప్పుడు సుగ్రీవుడు వాటినే చూపెడతాడు. పొరపాటు నా భర్త ఈ దారిలో వస్తే ఇవి అనవాలుగా లభిస్తాయి కదా అన్న ముందు చూపుతో ఆమె ఆ పని చేసింది. తరువాత రావణాసురుడు సీతమ్మను లంకకు తీసుకొని వచ్చి తన అంతఃపురాన్ని, తన పుష్పక విమానాన్ని, తన అనంతమైనటువంటి సంపదను ఇవన్నీ చూపెట్టి, ఇంత సంపద ఉంది నాకు, ఇన్ని లోకాలు నావి, రాముడి దగ్గరే ఉంది,
రాజ్యం కూడా లేదు కదా. అడవిలో ఉన్నాడు, ఒంటిగా ఉన్నాడు. నశక్య వాయురాకాశే పాశైబద్ధం. ఆకాశంలోని వాయువును తాళ్లతో కట్టేయవచ్చునా? నన్ను రాముడు ఇలాగే జయించలేడు. ఎలాగైతే వాయువును బంధించలేరో నన్ను రాముడు జయించలేడు. ఇలా రకరకాలుగా మాటలు చెప్పి నా వశం కావలసింది, నన్ను భర్తగా స్వీకరించు. కృతాంతవశమాపన్న మమేయమితి మన్యతే. యుద్ధం తీసుకొని వచ్చాను, లంకలో ప్రవేశపెట్టాను. ఇక ఎవరు లంకకు రావటానికి ఎవ్వరికీ శక్తి లేదు. ఇప్పుడు సీత ఎవరు? నా సీత. ఈమె నాకు చెందినదే, నా సీతే అవుతుంది. నా నుంచి ఎవరు సీతను పక్కకు తీసుకొని పోలేదు. మమైవ మమేయమితి మన్యతే. బాగా చూడండి, మమ ఈయమితి మన్యతే, ఈమె నాదే. మనకున్న ప్రమాదం అంతా ఈ మమనే కదా. మనం చెప్పుకున్నాం మమకారం అని, అహంకారం అని చెప్పుకున్నాం కదా. ఇది మమకారం. ఈ మమకారంతో నాశాన్ని కొని తెచ్చుకుంటున్నారు అన్నమాట. మమేయమితి మన్యతే. సా తథోక్తాతు వైదేహి నిర్భయ శోకకర్షిత. ఆమె మాత్రం ఏమాత్రం భయపడలేదు. దుఃఖం మాత్రం చాలా వస్తుంది. సతే జీవితశేషస్య రాఘవ అంతచరో బలి. నాన్న, నీకు చావు దగ్గరికి వచ్చిందిరా బాబు, మరణం సమీపించింది కాబట్టి ఇలాంటి పని చేశావు. నీ ప్రాణాన్ని తీసేవారు ఎవరో కాదు, రామచంద్రుడే. ఇప్పటిదాకా బాగా బతికావేమో, ఆ బతుకు కాస్త అయిపోయింది. ఇక నీ మరణానికి దారి పూర్తిగా తెరుచుకోబడింది. అది కూడా త్వరలో ఉంది. హంసీస తృణమధ్యస్థం కథం ద్రక్షేత మద్గుకం. హంసి హంసను కోరుతుంది కానీ పిట్టను కోరుతుందే. శచీదేవి ఇంద్రుణ్ణి కోరుతుంది కానీ రాక్షసుణ్ణి కోరుతుందా? సీతమ్మ రాముణ్ణి కోరుతుంది కానీ మరొకరిని కోరుతుందా? నీవు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నేను నీకు లభించేదాన్ని కాదు. ఇలా సీతమ్మ మాట్లాడుతూ ఉంటే ఆమె మాటలు పట్టించుకోకుండా ఆమెను తీసుకొని వచ్చి అశోకవనంలో ఉంచాడు. అశోకవనంలో శింసుపా వృక్షం కింద ఆమెను ఉంచి ఆమె చుట్టూ అర్ధస్థిలను ఏర్పాటు చేసి, ఈమెను మీరు జాగ్రత్తగా చూడండి. రాక్షసమాపన్న వ్యాఘ్రీణాం హరిణీయథ శోకేన మహతాగ్రస్త మైథిలి జనకాత్మజ. రావణాసురుడు వెళ్ళిపోయాడు. తాను ఒంటిగా లంకలో రాక్షస స్త్రీల మధ్యన విలపిస్తూ కూర్చుంది. ఎలా ఉంది అంటే పెద్ద పుళ్ళ మధ్యన లేడి పిల్లలాగా ఉంది. హా రామ హా లక్ష్మణ అని ఆక్రోశిస్తూ ఉంది. ప్రతిము స్మరంతి దైతంచ దేవరం విచేతనాభూత్ భయశోక కారణాత్. భర్తను తరుచుకు ఉంటుంది, మరిదిని తరుస్తూ ఉంది. నేనింత తప్పు చేశానేమో, అందుకే నాకు ఇలాంటి శిక్ష పడింది అని మరిదిని భర్తను తరుచుకుంటూ మూర్ఛపోయింది. రావణాసురుడు ఆమెను బంధించి అంతఃపురానికి వెళ్ళాడు. ఏం చేద్దాం మరి ఇప్పుడు? బ్రహ్మదేవుడికి తన పాత్ర జ్ఞాపకం వచ్చేసింది. ఒక్కసారి ఇంద్రుణ్ణి పిలిచి, నాన్న, ఎలాగూ సీతమ్మ కొద్ది గొప్ప ఏం తక్కువో 1 సంవత్సరం లంకలో ఉండాలి. భర్త లేకుండా, భర్తను చూడకుండా, భర్త క్షేమం తెలియకుండా ఆమె ఆహారం తీసుకోదు, నీళ్లు కూడా తాగదు. మరి ఇంచుమించు సంవత్సర కాలం ఆహారం నీరు లేకుండా బతుకుతారా? బలహీనురాలు కాదా? ప్రాణం విడిచిపెట్టదా? అందుకోసం భవిష్యాన్నం నేను ఇస్తున్నాను, దీన్ని తీసుకొని లంకకు వెళ్ళి
సీతమ్మకు నిన్ను నీవు పరిచయం చేసుకొని ఈ పాయసం ఆమెకివ్వు. ఒక్కసారి ఈ పాయసాన్ని తింటే సంవత్సర కాలం ఆకలి దప్పులు ఉండవు అని బ్రహ్మ చెప్పితే ఇంద్రుడు లంకలోని వారందరినీ నిద్రపుచ్చి, అంటే నిద్రాదేవి మాయ కదా, సీతమ్మను మాత్రం మెలకువ ఉంచి తాను వచ్చాడు. నేను ఇంద్రుణ్ణి తల్లి, మీ మామగారికి మీ నాన్నగారికి మిత్రుణ్ణి, నీవు నీ భర్త క్షేమాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నావేమో. ఆయన క్షేమంగా ఉన్నాడు, త్వరలోనే లంకకొచ్చి నిన్ను తీసుకొని పోతాడు, నీవు దిగులేం పడకు. అంతకాలం నీవు ఆరోగ్యంగా బాగా ఉండాలి కాబట్టి సాక్షాత్ బ్రహ్మదేవుడు ఇచ్చాడు ఈ పాయసాన్ని, దీన్ని ఒక్కసారి తిను, సంవత్సర కాలం నీకు ఆకలి దప్పులు అలసట ఉండదు అంటే సీతమ్మ నమస్కారం చేసి, క్షమించాలి స్వామి, నేను ఉంది లంకలో, ఇక్కడున్న వాళ్ళందరూ రాక్షసులే కదా, ఎవరు రాక్షసులో ఎవరు దేవతలో నేను గుర్తించలేను, నేను నమ్మలేను కూడా. ఎందుకంటే సన్యాసి అనుకొని భిక్షపెట్టిపోతే వాడు రాక్షసుడయ్యాడు, మరి వాడే ఈ వేషంలో వస్తే ఏం చేయాలి? ఇంతకు నీవు రావణాసురుడివా ఇంద్రుడివా ఎలా నమ్మాలి? మేము అరణ్యానికి వచ్చిన కొత్తలో శరభంగ ఆశ్రమానికి మేము వచ్చినప్పుడు అక్కడ నిన్ను చూచాను ఆకాశంలో. కొన్ని గుర్తులు మావారు చెప్పారు, ఆ గుర్తులు చూపితే నమ్ముతాను. అలాగే తల్లి అని భూమిని తాకని పాదాలు, వాడని పూల మాలలు, రెప్పవేయని కన్నులు, ఈ మూడు చూపాడు. దేవతలకు రెప్పలు పడవు, పూలు ఎన్నాళ్ళు వేసుకున్నా వాడిపోవు, అంటే రోజు కొనే ఖర్చు లేదన్నమాట, ఒకసారి వేసుకుంటే చాలు కదా. అలాగే పాదాలు భూమికి తాకవు. ఈ మూడు గుర్తులు చూపి పాయసం ఇచ్చాడు. నీ సహాయంతో నా భర్త త్వరగా నా దగ్గరికి వస్తాడన్న నమ్మకం నాకుంది మహానుభావ అని పాయసాన్ని తీసుకొని మొదలు పాయసాన్ని భర్తకు నివేదన చేసినది, తరువాత మరిదికి నివేదన చేసినది. అప్పుడు ఇంద్రుని ఆజ్ఞ తీసుకొని ఆ పాయసాన్ని తీసుకుంది. ఈ కథ చాలా మందికి తెలియదు. అంతేకాదు చాలా పుస్తకాలలో ఇందులో కూడా ఈ కథ ప్రక్షిప్తమని చెప్తారు. అంటే వాల్మీకి చెప్పలేదు, ఎవరో చెప్పారు, ఇందులో చేర్చారని అంటారు. కానీ మనకు సంక్షేప రామాయణంలో ఇంద్రుడిచ్చిన హవిష్యం తిన్నది సీత లంకలో అని చెప్పాడు, శ్లోకం ఉంది అందులో. కాబట్టి ఈ కథ వాస్తవమే, ఇది ప్రక్షిప్తం కాదు. ఇలా ఆ పాయసాన్ని తిని ఈ మహానుభావురాలు ఆకలి దప్పులు అలసట లేకుండా అయింది. ఎప్పుడు రాముడు వస్తాడా, ఎప్పుడు తనను తీసుకొని పోతాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఇది ఇక్కడి కథ. అక్కడ రాముడు లేడిని చంపి, అంటే మారీచుడిని చంపి మళ్ళీ దారి పట్టాడు, భయపడుతూనే దారి పట్టాడు. ఎందుకో మారీచుడు హా సీత లక్ష్మణ అన్నాడు. ఆ మాట సీత విని ఉంటే ఎంత గోల చేస్తుందో, లక్ష్మణస్వామిని ఎలా పొరపాటున పంపిస్తేనో ఏం జరుగుతుందో, నేను క్షేమంగా సీతను ఆశ్రమంలో చూస్తానా, అకారణంగా రాక్షసులతో వైరం పెట్టుకున్నాను, సీతను వారు ఏమైనా హాని కలిగిస్తారా, ఇలా రకరకాల ఆలోచనలతో భావనలతో ఆ మహానుభావుడు రామచంద్రుడు వస్తున్నాడు. అతనికి ఎదురుగా లక్ష్మణస్వామి వచ్చాడు. అతన్ని చూచి, ఏమిటి ఆయన ఇలా వచ్చావు, సీత ఏది
సీతను ఒంటిగా విడిచి రావద్దని చెప్పాను కదా, నువ్వెందుకు వచ్చావు? సీతను ఎందుకు వదిలిపెట్టావు? ఏమైనా నేను నీ పనికి సంతోషించను, ప్రసన్నుణ్ణి కాను అంటే, అన్నా ఇలా జరిగింది, ఆమె ఇలా మాట్లాడింది, ఆ మాటలను తట్టుకోలేక నీ క్షేమాన్ని నీ అందించాలని పరిగెత్తుకొని వచ్చాను. ఏమైనా సరే భర్త మీది ప్రేమతో భార్య మాట్లాడిన మాటలను ఎవరైనా పట్టించుకుంటారా? ఆవేశంలో దుఃఖంలో ఉన్న స్త్రీ ఏదైనా మాట్లాడుతుంది. అలాంటి మాటను పట్టుకొని ఇలా విడిచిపెట్టి వస్తారా? ఆమె మాట్లాడిన మాటలలో కనపడేది నా మీది ప్రేమే తప్ప నీ మీద వైరం కాదు, నీ మీద ద్వేషము కాదు. ఎలాగైనా నన్ను తీసుకొని రావటానికి ఎలాంటి మాటలు మాట్లాడిందే తప్ప ఆమెకు నీ మీద ఎలాంటి ద్వేషభావం లేదు. వాటిని నమ్మి ఇలా పరిగెత్తుకొస్తావా? అసలు ఏం జరిగింది? ఎలా జరుగుతుంది? సీత నేను వెళ్ళే వరకు ఆశ్రమంలో ఉంటుందే? త్వరగా వెళదాం పదా. మరి కాస్త మహానుభావునికి ఆందోళన పెరిగింది. పరిగెత్తుకొని త్వరగా ఆశ్రమానికి వచ్చాడు మహానుభావుడు. అనుకున్నంత పని జరిగింది. ఆశ్రమంలో సీత లేదు. లక్ష్మణ, సీత లేదు. ఎక్కడికి పోయింది? నువ్వు ఎక్కడ ఉంచి వచ్చావు? ఆందోళన పడుతున్నాడు, ఆక్రోశిస్తున్నాడు, అలమటిస్తున్నాడు, ఆర్తితో చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళదు, పూలకో నీళ్లకో వెళ్ళుతుంది. వెతుకుదాం పదా. గోదావరిని వెతికారు, పొదలను వెతికారు, పూలను వెతికారు, చెట్లను వెతికారు, ఎక్కడా లేదు. పోనీ పరిహాసానికి ఎక్కడైనా దాక్కొని ఉందా అనుకుంటే సీతమ్మ ఇంత భయంకరమైన పరిహాసం ఎప్పుడు చేయదు. అందులో నాతో ఇలా ఎప్పుడు ప్రవర్తించదు. అన్ని రకాలుగా మహానుభావుడు వెతికాడు, ఆక్రోశిస్తున్నాడు, ఆరాటపడుతున్నాడు, ప్రతి చెట్టును వెతుకుతున్నాడు. సీతమ్మ ఎవరెవరికి చెప్పినదో వారందరినీ అడిగాడు రాముడు. గోదావరి, సీతను చూచావా? పర్వతమా, సీతను చూచావా? వృక్షమా, సీతను చూచావా? నారికేళము, అశోకము, బిల్వము, పనసము, వకుళము, వంజులము, మంజులము, మాలతి, మల్లక, తమాలం, అన్ని వృక్షాలను అడిగాడు, అన్ని పర్వతాలను అడిగాడు, అన్ని చెట్లను అడిగాడు, అన్ని ఉన్నటువంటి జంతువులను, నెమిలిని అడిగాడు, కోకిలను అడిగాడు, తుమ్మెదని అడిగాడు, హంసలను అడిగాడు. అడగని వారు లేదు. వారంతా చెప్తారా అండి? అవును, చెప్తుందా? కానీ ప్రేమ పరవశంలో ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో వారికి తెలియదు. రాజపుత్ర ప్రేయా విహీన శోకేన మోహేన చ పీడ్యమాన. పరమ దుఃఖంతో ఆ మహానుభావుడు పూర్తిగా వెతుకుతూ విలపిస్తూ ఉన్నాడు. చివరికి రాముడికి కోపం వచ్చేసింది. నేను ఇంతగా అడుగుతుంటే ఒక్కరూ చెప్పటం లేదు. నాకు సీతను అందించాలనే ఆలోచన వీరికి ఎవరికీ లేదు. వీరందరూ నాకు అపకారం చెయ్యాలనే చూస్తున్నారు. నేను మాత్రం లోకాన్ని ఎందుకు కాపాడాలి? ఇప్పుడే లోకాన్ని ధ్వంసం చేస్తాను. 3 లోకాలను నా బాణాలతో ధ్వంసం చేస్తాను. కోపించాడు రాముడు. లక్ష్మణస్వామి అంటాడు, ఒక్కరి కోసం లోకాలను పాడు చేస్తావా? లోకాలను రక్షించి నీవు పాడు చేస్తా అంటే కాపాడేవాడేవాడండి? నీ పేరు లోకరక్షకుడు కదా. నీవు లోక రక్షకుడవయ్యా, భక్షకుడవు కాదు. రక్షకుడే భక్షకుడైతే దిక్కెవ్వరు? అయినా నీకు ఎవ్వరు అపకారం చేస్తారు? జాగ్రత్తగా ఆలోచించు. ఇలా మాట్లాడుతూ లక్ష్మణస్వామి ముందర చూచాడు, పైన చూచాడు, క్రింది భాగము చూచాడు. పక్షులు పైన అరుస్తూ ముందరికి పోతున్నాయి.
మృగములు భూమిని వాసన చూస్తూ ముందుకు వెళుతున్నాయి. ఈ రెండు చూచాడు లక్ష్మణుడు. అన్నగారు క్షమించండి, మీరు అడుగుతున్నారు పక్షులను, జింకలను, చెట్లను, మృగాలను. మీరు అడగగానే అవి దక్షిణం దిక్కు బయలుదేరి వెళుతున్నాయి, భూమిని వాసన చూస్తూ ముందుకు వెళుతున్నాయి. బహుశా సీత ఆ దిక్కు వెళ్ళిందని మనకు చెప్తున్నాయో ఏమో. ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్ళి చూతాము అంటే మరి ఆపదలో ఉన్నాడు కదా, ఎవరేం చెప్పినా వింటాడు. ఏమో దొరుకుతుందేమో, అక్కడే ఉందేమో అన్న ఆదుర్దాతో, ఆందోళనతో ఆ దిక్కు బయలుదేరాడు. అక్కడ చూస్తూ ఉండగా మహానుభావుడు సీతమ్మ యొక్క శిరస్సుల కొప్పులు వెలుగునటువంటి పూలు కనపడ్డాయి. 1-2 ఆభరణాలు కనపడ్డాయి. ఇవన్నీ చూసేసరికి ఈ పుష్పాలు మా సీతమ్మ ధరించిన పుష్పాలే. అందువల్ల సీత ఇక్కడే ఎవరో హరించి ఉంటారు. రాక్షసులు పగబట్టి ఆమెను వధించారేమో, భక్షించారేమో. ఆమె కనబడటం లేదు, ఆభరణాలు కనపడుతున్నాయి, పుష్పాలు కనపడుతున్నాయి, గుర్తులన్నీ కనపడుతున్నాయి. మళ్ళీ రాముడు కాస్త ఇంచుమించు పిచ్చివాడైపోయాడు, మళ్ళీ విలపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు రాముడు కోపంతో దుఃఖంతో ఉంటే లక్ష్మణస్వామి రాముణ్ణి ఓదార్స్తున్నాడు. రాముని కోపాన్ని తగ్గించాలి తాను. మనకు సామాన్యం కోపం ఎవరికి ఉంటుంది? ఎక్కువ లక్ష్మణస్వామికి ఉంటుంది కదా. లక్ష్మణుడు కోపిస్తే రాముడు శాంతింపచేయాలి. కానీ ఇక్కడ రాముడు కోపి శాంతింపజేస్తుంది. నీవు కోప్పడితే లోకానికి దిక్కేమిటయ్యా? అయినా భార్య కోసం లోకాన్ని పాడు చేస్తావా? నీ భార్య ఎక్కడికి పోదు, ఎవ్వరూ నీ భార్యను హరించలేరు. మరి కాస్త ప్రయత్నం చేద్దాం, ఇంకాస్త ముందుకు వెళదాం, మరి కాస్త ముందుకు వెళదాం అని అతన్ని శాంతింపచేసి మరి కాస్త ముందుకు వెళ్ళారు. మరి కాస్త ముందుకు వెళ్ళేసరికి విరిగిపోయిన రథం కనపడింది, చనిపోయిన గుర్రాలు కనపడ్డాయి, పడిపోయిన కిరీటం పడింది, కవచం పడింది, సారథి చనిపోయాడు. అన్ని చూశాడు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? సీతమ్మ కోసం 2 రాక్షసులు కొట్లాడారు, యుద్ధం చేశారు. వారిలో ఒకడు చనిపోయాడు, ఇంకోటి సీతమ్మని తీసుకొని పోయాడు అనుకుంటూ మరి కాస్త ముందరికి వెళ్ళారు. రెక్కలు తెగి, కాళ్ళు తెగి, కొస ఊపిరితో ఉన్నటువంటి జటాయువు కనపడ్డాడు. వృద్ధుడు, కానీ విషాదంలో, విచారంలో ఉన్నటువంటి రాముడు జటాయువుడు గుర్తుపట్టలేదు. ఇప్పుడు తాను ఏ స్థితిలో ఉన్నాడు మహానుభావుడు. కాబట్టి 2 రాక్షసులు యుద్ధం చేశారు, అందులో ఒకడు చనిపోయాడు, మిగిలిన వాడు సీతమ్మను తినేశాడు. వాడు వీడే అయి ఉంటాడు. ఏమీ తెలియని వాళ్ళ ఇక్కడ పడున్నాడు, పడుకొని వీడిని చంపేస్తాను అని కడగని తీశాడు. ఇదివరకే చచ్చాను, మళ్ళేం చంపుతావయ్యా నన్ను? యాం ఓషధిమివ ఆయుష్మన్ అన్వేషసి మహావనే సా సీత మమ చ ప్రాణాః రావణేన ఉభయం హృతం. రావణాసురుడు చక్కని మాట చెప్పాడు, మన జటాయువు చక్కని మాట చెప్తున్నాడు. యాం ఓషధిమివ ఆయుష్మన్, మహానుభావ చిరంజీవి ఆయుష్మన్ అని పిలిచాడు. ఓషధిలాగా నీవు ఏ సీతను వెతుకుతున్నావో ఆ సీతను, నా ప్రాణాలను రావణాసురుడు హరించాడు. అయినా నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు. నీకు త్వరలో సీతమ్మ లభిస్తుంది. నువ్వెలా చెబుతావంటావా? విందో నామ
ముహూర్తోసౌ తమసౌ ఎత్ర నాబుధతు విప్రనష్టం ధనం క్షిప్రం తత్స్వామి ప్రతిపద్యతే. రావణాసురుడు మంచి జ్యోతిష్శాస్త్ర పండితుడు. జ్యోతిష్శాస్త్రంలో 42 గ్రంథాలు రాశాడు వాడు రావణాసురుడు, గొప్ప పండితుడు. అలాంటి వాడు సీతాపహరణానికి మంచి ముహూర్తం పెట్టుకున్నాడు. ఆ ముహూర్తం పేరు వింద అంటారు, అంటే విజయ ముహూర్తం. ఆ ముహూర్తంలో ఏ పని చేస్తే ఆ పని నిర్విఘ్నంగా నెరవేరుతుంది. పని నెరవేరుతుంది కానీ పని చేసినందువల్ల కలిగే ఫలితం రాదు. మంచి ముహూర్తం అని దేన్ని అనాలి? అమ్మాయికి అబ్బాయికి పెళ్లి ముహూర్తం పెట్టాలి పురోహితుడు. ఓ ముహూర్తం పెట్టాడు, సక్రమంగా పెళ్ళి అయింది. ఏడాదిలోపే విడిపోయారు. మంచి ముహూర్తమా చెడ ముహూర్తం? నేను పెట్టింది పెళ్లికండి, పెళ్ళి అయిందా లేదా? నా ముహూర్తం మంచిదే కదా, తప్పేలా అంటారు అందామా? పెళ్లికి లాభమేమిటి, ఫలమేమిటి? దంపతులు 10 కాలం త్వరగా ఉండాలా? అలాగే అపహరణకు ఫలమేమిటి? సీతమ్మ వాడికి దక్కాలా? అక్కడ పప్పులో కాలేశాడు. ఆ ముహూర్తం కార్యక్రమాలకు బాగుంటుంది కానీ అపహరణకు పనికిరాదు. దొంగతనానికి ముహూర్తాలు వేరే ఉన్నాయి. ఇలాంటి ముహూర్తంలో దొంగతనం చేస్తే దొంగిలించబడిన వస్తువు త్వరలో యజమానిని చేరుతుంది. విప్రనష్టం ధనం క్షిప్రం తత్స్వామి ప్రతిపద్యతే. వెంటనే త్వరలోనే వస్తువు లభిస్తుంది. స్వామి, సీతమ్మ నీకు త్వరగా లభిస్తుంది, నీవు ఎలాంటి దిగులు చెందకు అని చెబితే, ఎవరు రావణాసురుడు, ఎక్కడున్నాడు, ఏ దిక్కుకు వెళ్ళాడు, ఎందుకు హరించాడు, నేను వాడికి ఏమి అపకారం చేశాను, నాలో ఏ తప్పు చూశాడు, ప్రశ్నల వర్షం కురిపించాడు రాముడు. కానీ జటాయువుకు మాట్లాడే బలం లేదు కదా. ఆ ఒక్క విషయాన్ని చెప్పి ప్రాణాలు విడిచిపెట్టాడు. రాముని ఒడిలో ప్రాణాలు విడిచిపెట్టాడు. దానితో జటాయువును పట్టుకొని తన బంధువులాగా విలపించాడు రాముడు. లక్ష్మణ, నేను చాలా దురదృష్టవంతుణ్ణి. నాకు సాయం చేసేవాళ్ళు కూడా నాలాగా కష్టాల పాలవుతున్నారు. జటాయువు మరణించాడు నా కోసమే కదా. ఇలాంటి పక్షికి నేను మరి ఉపకారం చేయాలి కదా. నేనే స్వయంగా ఈ జటాయువుకు సంస్కారం చేస్తాను అని తాను కన్న తండ్రికి సంస్కారం చేసినట్టుగా జటాయువుకు అంత్య సంస్కారం చేశాడు. పితృది అంటే తండ్రికి ఏ ఏ మంత్రాలు చెప్పాలో ఆ మంత్రాలన్నీ చెప్పాడు, కొడుకులాగా చేశాడు. అంతేకాదు, గచ్చలోకాన్ అనుత్తమాన్ అహం ఆజ్ఞాపయామి, యాగతి యజ్ఞశీలానాం ఆహితానాంచ యాగతి అపరావర్తినాం వ్యాచ తాంగతిం గచ్చ. రాముడు ఇక్కడ తన మానుషత్వాన్ని మరిచిపోయాడు. నేను మనిషిని అంటాడు కదా, కానీ జటాయువు దగ్గర యజ్ఞము చేసేవారికి, యుద్ధంలో వెనుదిరగకుండా మరణించిన వారికి, నిత్యాగ్నిహోత్రులకు ఏ ఉత్తమ లోకం లభిస్తుందో నీవు ఆ లోకానికి వెళ్ళు. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు పరమపదానికి వెళ్ళు. జటాయువుకు రామచంద్రుడు దగ్గర ఉండి మోక్షం ప్రసాదించాడు. ఎందుకు? ఆడిన మాట తప్పలేదు. ఆపద వస్తే మీరెవరు లేకుంటే నా ప్రాణాలిచ్చైనా సీతను కాపాడుతాను, ప్రాణం ఉండేంత వరకు కాపాడుతాను అన్నాడు. ఉండేంత వరకు కాపాడాడు. ఆడిన మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి స్వామి దగ్గర ఉండి జటాయువుకు మోక్షం ప్రసాదించాడు. ఈ జటాయువు మోక్ష ఘట్టాన్ని మనకు సంప్రదాయంలో శ్రీవత్స చిన్నుడు అంటాం. అంటే
కూరత్తాళువార్ అంటారు. రామానుజుల వారికి అత్యంత ఆంతరంగిక శిష్యుడు మహావైయాకరణి. ఆ మహానుభావుడు పంచస్తవి రాశాడు, 5 స్తోత్రాలు. అందులో ఒక స్తోత్రం అతిమానుష స్తోత్రం. ఈ అతిమానుష స్తోత్రంలో పృచ్ఛామి కంచన యదాకలు రాఘవత్వే మాయామృగస్య వశగః మనుజత్వమౌఢ్యాత్. స్వామి, నిన్నొక చిన్న ప్రశ్న అడుగుతాను. నీవు రామావతారంలో ఉన్నప్పటి సంఘటన అడుగుతాను. నీవు రాముడుగా అవతరించావు కదూ. అవతరించినప్పుడు నేను మనిషిని అని చెప్పుకున్నావు కదూ. నిజంగా మనిషివే కదూ. పాపం మనిషివి కాబట్టే మాయ లేడీ వస్తే నమ్మావు. నిజంగా లేడీ అనుకొని నమ్మావు. పాపం సీత అపహరించబడింది. మనిషివి కాబట్టి భార్య అపహరించబడిందని ఏడిచావు. సీతమ్మ ఎక్కడికి పోయిందో నీకు తెలియదు. మనిషివి కదా, ఏం తెలుస్తుంది? నీకేం తెలియదు. సీతమ్మ ఎక్కడికి పోయిందో తెలియదు, కానీ అదే సమయంలో జటాయువుకు మోక్షం ఇచ్చావట. మోక్షం ఎక్కడుందో నీకు తెలుసా? మనిషికి మోక్షం ఎక్కడుందో తెలుస్తుందా? కొంచెం చెప్తావా నాన్న? ఎందుకో అర్థమైందా? పరమాత్మ రాముడు అప్పుడప్పుడు తన ప్రతిజ్ఞను మర్చిపోతాడు. నేను మనిషిని చెప్తాడు. జటాయువును మోక్షాన్ని పంపించాడు. అహం ఆజ్ఞాప్యామి, నేను ఆజ్ఞాపిస్తాను అన్నాడు. ఇలా మనకు ఈ పూట జటాయువు మోక్షంతో ఈ ఘట్టాన్ని పూర్తి చేసుకొని మరి ఒక 4-5 సర్గలున్నాయి. రేపు ఉదయం అవి పూర్తయి కిష్కింధ కాండలోకి మనం ప్రవేశిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. జై సీతారాం. జై సీతారాం. జై జై సీతారాం. జై శ్రీమన్నారాయణ.